పరీక్షించుకుందాం. మంచి దేవుడు మరోసారి మనందరితో మాట్లాడటానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉండగా కొద్ది నిమిషాలు ఆయన మనతో చెప్తున్నటువంటి సంగతులను చెవి కలిగి లేక చెవి యొగ్గి ఆలకించడానికి సిద్ధపడదాం. పిల్లరా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. 1 Timothy 5. అపోస్తలుడు పౌలు గారు ఈ తిమోతి గారికి ఈ ఉత్తరాన్ని రాసేటప్పుడు ఆయన చెప్పిన విషయం 17వ వచనం నుంచి చదువుతున్నాను, గమనించండి. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 17 నుంచి. బాగుగా పాలన చేయ పెద్దలను, విశేషంగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానములకు పాత్రులుగా ఎంచవలను. అందుకు చెప్తూ 22వ వచనంకి రండి. 22వ వచనం. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకము, పరుల పాపములో పాలివాడవై ఉండకము, నీవు పవిత్రుడుగా ఉండినట్లు చూసుకోండి. ఏంటి ఈ కండిషను? ఇక్కడ మనకు ఒక వార్నింగ్ ఇస్తుంది. ఏంటంటే, మీరు చాలా పర్ఫెక్ట్గా ఉండడానికి ప్రయత్నించండి. మీరు ఎలా ఉన్నారో మీ పవిత్రతను మీరు కాపాడుకోవడానికి ప్రయత్నించండి. ఎట్ ద సేమ్ టైం మరో పని చేయకూడదు. పరుల పాపంలో మీరు పాలిభాగస్తులుగా ఉండకూడదు. అంటే ఎవడో ఏదో తప్పు చేస్తే, ఎవరో ఏదో పాపం చేస్తే ఆ పాపములో మీరు భాగస్తులుగా అయ్యే ఛాన్స్ మీకు కూడా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, అలాంటి పనిని మీరు చేయకుండా చూసుకోండి అని హెచ్చరిక చేస్తున్నాడు. ఆలోచన చేద్దాం, అసలు ఎక్కడెక్కడ మనం ఇలాంటి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఈరోజు నేర్చుకుందాం. దయచేసి ఆత్మ సంగతులు శరీర సంగతులతో పోరాడతాయి. మన బాడీ ఒప్పుకోదు. నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటే, నువ్వు చేయట్లేదా అని అడతావు. నేను చేస్తున్నానని ఒప్పుకోవడానికి బదులు నువ్వు చేయట్లేదా అని ప్రశ్న ఎందుకు వచ్చింది? ఒప్పుకోవడానికి మన శరీరం ఒప్పుకోదు. కాబట్టి ఈ పోరాటం ఆత్మకి శరీరానికి ఎప్పుడు ఉంటుంది. దాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకొని ఆ ఓవర్కమ్ చేయటం అనేది నేర్చుకోవడానికి మనం ఈరోజు ప్రయత్నం చేద్దాం, ప్రయాసపడదాం. మొట్టమొదటిగా అసలు పాపము ఎవరైనా ఇతరులు చేస్తే వారితో పాటు మనం కూడా దానిలో భాగస్తులు అవ్వాల్సిన అవసరత లేక పరిస్థితి ఎప్పుడెప్పుడు ఏర్పడద్ది ఆలోచన చేద్దాం. ఒకసారి రండి అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంకి వద్దాం. యాక్ట్స్ 5 అనగానే మనకు ఒక ఆదర్శ దంపతులు గుర్తొచ్చేస్తారు. ఎవరైనా నిజంగా రీసెంట్గా ఒక ఇద్దరు సహోదరులు, ఆవిడ పేరు వెంకటలక్ష్మి, ఆయన పేరు అప్పలనాయుడు, ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళిద్దరూ వాక్యంలో బాగానే ఎదిగారు. రీసెంట్గా వాళ్ళు వచ్చి బాప్తిజం తీసుకోమని అడిగితే వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు. తీసుకుని వచ్చాక పేర్లు మార్చాలి పాస్టర్ గారు, మా పేర్లు బాగలేదు అన్నారు. వెంటనే మీ ఇద్దరు మారు మనసు వచ్చి వడ్డీ వ్యాపారం చేసేవాడు ఆయన వడ్డీ వ్యాపారం, ఆవిడ చీట్లు ఎత్తేది. మొత్తానికి గ్లాస్ అయ్యి ప్రభుని తెలుసుకున్నారు. మీ ఇద్దరు పేర్లు నేను అన్నయ్య సప్పిరా మారుద్దాం అనుకుంటానంటే ఒప్పలేదు వాళ్ళు. చచ్చా అలా కుదరదండి. నువ్వు ఏ పేరు పెట్టినా నా ఇష్టం, నువ్వు నాకు అప్పగించుకున్నప్పుడు తండ్రిగా నేను ఏదో పేరు పెడతాను, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి కదా అని అంటే ఇంకేదైనా పెట్టండి. అననీయ సప్పిరా కాదు, మీకు అకుల ప్రిస్కలు కనపడలేదని అడిగింది ఆవిడ. అరే, మీరు చేసిన పనులు చేసి వచ్చిన పద్ధతులు బట్టి నేను ఈ విషయం చెప్పినప్పుడు అననీయ సప్పిరా ఆ ప్రదేశంలో ఏమయ్యారు? వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు మీరు బతికారుగా, తేడా ఉందిగా. ఆ అననీయ సప్పిరా వేరు, మేము వేరు. ఆడు చస్తే మేము బతికామని చెప్పుకోవడం సాక్ష్యం ఉంటుంది. నా బాధ అది, అర్థం చేసుకోండి అని ఒప్పిస్తే లాస్ట్కి ప్రార్థన చేసుకుని వస్తామని వెళ్ళిపోయారు వాళ్ళు. మరి అదేంటో పేరుకి ప్రార్థన మంచిది, చేయనివ్వండి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల మధ్యలో జరిగిన సంఘటన నేను బ్రీఫ్గా మీకు వివరిస్తున్నాను, చెప్పండి. భర్తకు తెలియకుండా భార్య చేస్తే మంచిదా కాదా? ఏదైనా ఒక పని భర్తకు తెలియకుండా భార్య చేస్తే మంచిదా కాదా? గట్టిగా చెప్పండి. మీరు కాదన్నాక నేను అవునని రుజువు చేస్తాను, అందుకు కాదు కదా? రైట్. భార్యకు తెలియకుండా భర్త చేస్తే మంచిదా కాదా? కొన్ని తెలియాలి, తెలిస్తే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి కొన్ని తెలియకుండా ఉండటం మంచిది. క్షేమం, వాళ్ళ ఇంటికి వంటికి ఆరోగ్యం మంచిది. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఒక విషయం చదవండి. మొదటి 2 వచనాలు. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై, అసలు సమస్య ఏంటి? ఏకమై పొలం అమ్మాను. తర్వాత 2వ వచనం. భార్య ఎరుకనే వాడు తన వెలలో కొంత దాచుకొని
కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఫినిష్. వాళ్ళిద్దరూ అనుకుని చేశారా లేదా? మీ ఇంట్లో ఫైనాన్షియల్ డీలింగ్స్ ఒకలే చేస్తున్నారా, ఇద్దరు కలిసి చేస్తారా? ఇఫ్ కండిషన్ అంటే మీ భర్త మీతో ఉంటే అప్పుడు మీరు అనుకుని చేస్తున్నారా, మీ ఇండివిజువల్గా డెసిషన్ తీసుకుంటారా? క్రిస్మస్ బట్టలు ఎవరు? మీరే కొంటారా, మీ ఇద్దరు కలిసి వెళ్ళి కొంటారా? అంటే ఇప్పుడంటే ఏదో దరిద్రం కార్డు వచ్చి పడింది కాబట్టి రావాల్సి వస్తుంది ఆయన, కానీ లేకపోతే మన అకౌంట్ మన పర్సు మందే. ఒక స్థలం అమ్మాలి, ఒక ఇల్లు అమ్మాలి, ఒక పొలం అమ్మాలి, ఒక షాప్ అమ్మాలి, లేకపోతే ఇంకేదో చేయాలి. మన ఇంటిలో మన ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ మేనేజ్మెంట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిపి డెసిషన్ తీసుకుంటారా, ఒకలే తీసుకుంటారా? ఏది ఆరోగ్యం మీకు? నిజంగా స్త్రీలు మీకు ఒక అడ్వాంటేజ్ చెప్తున్నానండి, దయచేసి ఎప్పుడు కూడా తాళాలు మీరు తీసుకోండి, కానీ మనీ మాత్రం ఆయనకే ఉంచండి. ఇది ఆ తలనొప్పి ఆడు పడతాడు. అనవసరంగా మీరు తాళాలతో పాటు లోపల లెక్కలు కూడా మీరు చూసుకున్నారనుకోండి, లెక్కలు అడుగుతాడు, లెక్కలు తేడాలు వస్తాయి. ఎందుకంటే మీ ప్రేమ వేరు. మీ అమ్మగారు ఫోన్ చేశారనుకో, నేను ఉన్నాను అంటారు. అనరా? అనలేమా? ఎక్కడో చోట జాలి పడుతుంది మనసు. ఆ తర్వాత ఒక రూపాయి ఇక్కడి నుంచి అక్కడికి రెక్కలు ఎత్తుకుని ఎగిరిపోద్ది. అది అసలే ఉండదు ఎవరి దగ్గర. ఆ కాగితాలకు ఉన్న జబ్బే అది. ఈరోజు నీ దగ్గర, రేపు ఇంకొకటి దగ్గర అది ఎగిరిపోతూ ఉంటుంది. అది ఎగిరిపోయిన తర్వాత నువ్వు దాన్ని అడుక్కుంటే ఉపయోగం ఏముంది, చెప్పుకుంటే లాభం ఏముంది? అది వెళ్ళిపోద్ది అంతే. ఆ తర్వాత మీ ఆయన అడిగినప్పుడు కాగితం కనపడదు. ఆ తర్వాత అనుమానం స్టార్ట్ అవ్వద్ది, అది పెనుభూతం అవ్వద్ది, నమ్మకం చెడిపోద్ది, ఇద్దరి మధ్యలో రిలేషన్స్ పాడవుతాయి, అర్థం చేసుకునే శక్తి తగ్గిపోద్ది, అనుమానించే శక్తి పెరిగిపోద్ది. తరువాత నీకు తాళం చెవులు తీసి నీకు తాళం వేస్తాడు ఆయన. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మానిటరింగ్, నువ్వు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు మానిటరింగ్, నువ్వు ఎవరి దగ్గరికి ఏం చూస్తున్నావు మానిటరింగ్, అన్నీ ఇంక ఎగ్జామినేషన్. ఇంక నీ బ్రతుకు నాకు ఇంతేనా, కుటుంబం అంటే ఇంతేనా, ఇలాగే బంధించడమేనా, ఇలాగే చూడటమేనా? నువ్వు ఎన్ని మహిళా సంఘాల దగ్గరికి వెళ్ళినా నీ భర్త మారడు. సమస్య ఏంటి? అక్కడ కోల్పోయిన నమ్మకం. ఇప్పుడు ఒకసారి వీళ్ళిద్దరూ కలిపి పరుల పాపములో పాలుభాగస్తులు అవడానికి కారణం ఏంటి అని అంటే, ఒకడు తప్పు చేశాడు, ఇద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. ఆమె ఎరుకని, అక్కడ చూడండి ఆయన, భార్య ఎరుకనే వాడు దాని వెలలో. భార్యకి తెలుసా తెలీదా దాచుకున్నట్టు? ఎంత దాచుకోవాలో అన్న విషయం వాళ్ళిద్దరు డెసిషన్ తీసుకున్నారా లేదా? ఎంత ఉంచుకుందాం అనుకున్నారా లేదా? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది అంటే, దేవుడు నీ నుంచి కోరుకునేది వెండి బంగారం కోరుకోడు. ఆయనదే అంతా, నథింగ్. మీరేమీ ఆయనకి ఇవ్వక్కర్లే. మీరు ఇవ్వాల్సిందల్లా యథార్థమైన హృదయంతో ఆయన సన్నిధికి రావడం. దట్స్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్. ఓపెన్ హార్టెడ్గా, హార్ట్ఫుల్గా, హంబుల్గా రండి. ఇనఫ్. మించి మీరు ఏమి ఇవ్వకపోయినా అసలు ఆయన ఆలోచన చేయడు. అసలు ఎదురు చూడండి నీ నుంచి. నువ్వేదో నీకు ఇచ్చాను కదా, నాకు దశంభాగం తెచ్చావా, లేకపోతే 20 భాగం తెచ్చావా, లేకపోతే 100 తెచ్చావా, నీ చీటీలో నా పాట పాడినాక నాకు ఫస్ట్ నాకు ఇచ్చావా, ఏమి ఎత్తుక్కోడు ఆయన. దేవుని దగ్గర అలాంటివి ఉండవు. అలా ముడుపులు కట్టే బ్యాచ్ వేరు, ఆ దేవుడు వేరు, ఆ డబ్బులు తీసుకునే దేవుడు వేరు. ఈ దేవుడు డబ్బులు ఇచ్చే దేవుడు. ఆస్తికత్తలుగా చేస్తానన్నాడు, మిమ్మల్ని అనాథలుగా చేయనన్నాడు. అప్పు ఇచ్చే జనంగా చేస్తానన్నాడు, అప్పు తీసుకునేవారు ఉండరన్నాడు. మిమ్మల్ని తలగా చేస్తానన్నాడు, తోకగా చేయనన్నాడు. ఈ దేవుని యొక్క గొప్పతనము నిన్ను నిలవబెట్టి నీ ద్వారా తన్నామని మహింపరచుకోవాలని. ఆలోచించండి. వారు భార్య ఎరుకనే వాడు కొంత వెలలో చేసేటప్పుడు వెంటనే అపోస్తలుడైనటువంటి పేతురు ఆ విషయాన్ని ఖండించినప్పుడు ఏమన్నాడు చూడండి, 3వ వచనం. అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? ఇక్కడ మళ్ళీ ఒక్కసారి దయచేసి, నేను ముందే చెప్పానుగా, నన్ను అపార్థం చేసుకోవద్దని చెప్పి. ఎందుకంటే బైబిల్లో నాకు అర్థమైంది చెప్తున్నాను. మీరు ఖండించవచ్చు, మీకు ఇంకోలా అర్థమైతే పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పి నాకు కూడా చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను. ఆదాము మోసపోయాడా, అవ్వ మోసపోయిందా? నేను చెప్పలేదు, మీరు చెప్తున్నారు. ఎవరు? హవ్వే మోసపోయింది. బైబిల్ చెప్పింది కదా, అన్నాడు కదా, పేతురు పత్రికలో క్లియర్గా చూపించాడు. ఏమని? ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వ మోసగించబడింది అని చెప్పి. సాతాను ఫస్ట్ మాట్లాడింది ఆదాముతోనా అవ్వతోనా? అవ్వతోను. ఇప్పుడు పరిశుద్ధాత్మను మోసపుచ్చినటువంటి ఫస్ట్ స్త్రీ ఎవరు ఇక్కడ? అననీయ, సప్పిరా. అననీయ అంటే మేలు, సప్పిరా అంటే ఫిమేలు. ఎవరు? ఏమంటే చాలామందికి ఇక్కడ కన్ఫ్యూజ్ ఉంది. సప్పిరా వేరు, సిప్పోరా వేరు. సిప్పోరా మోసే భార్య, సప్పిరా అననీయ భార్య. ఏళ్ళని వాళ్ళని అనేసుకుని ఈవిడి పేరు ఆవిడి పేరే అనుకుని ఇంకోళ్ళని ఫీల్ అయిపోకండి. ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం ఇక్కడ? సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఎవరిని? అననీయ హృదయాన్ని. ఎవరు ప్రేరేపించుంటారు? ఆలోచించండి, ఆలోచించండి. ఏమర్థమైంది నీకు ఇప్పుడు వాక్యం?
ఆ వాక్యం నీకేమర్థం చూడు. భార్య ఎరుకనే భార్యకు తెలిసే, అంటే భార్య ఏం చేసి ఉండొచ్చు? చెప్పింది ఏమని? ఏంటయ్యా ఎంత అనుకున్నావు? మన ప్రాపర్టీ అమ్మితే ఎంత వచ్చింది? 12 కోట్లు. మోడీ ఇచ్చేమంటే ఇచ్చేస్తావేంటి? మార్చు, కొంత దాయి, తర్వాత చూద్దాం, 50 రోజులు లేదేటి, చేసుకుందాం ఎప్పుడోసారి, ముందు సైలెంట్గా ఉండి అంది. ప్రాబ్లం ఏంటో తెలుసా? వాళ్ళు దాచుకోవడం కాదు పిల్లరా, దట్స్ నాట్ ఎట్ ఆల్ అ సిన్. అది పాపమే కాదు. దాయటాన్ని దేవుడు ఎప్పుడూ కూడా తప్పనుకోడు. దాచుకునేటట్లుగా చేస్తానని చెప్పాడు. నీ ధననిధులు నింపుతానన్నాడు. ఎందుకు? దాని కాపలా దేవుడు కాసుకుంటానన్నాడు. ఈ వాంట్స్ టు రిచ్ యూ. నిన్ను అభివృద్ధి పరిచి ధనవంతుడిగా చేయటమే దేవుని ఉద్దేశం. ప్రాబ్లం ఏంటనంటే అక్కడ ఏం జరిగిందో చూడండి. 37వ వచనం చూడండి. ఏది 4:37 చదవండి. అతడు భూమి గలవాడై, ఎవరు? యోసేపు అనే ఒకడు వచ్చి ఏం చేశాడు? ఇతనికి అపోస్తలులు, హెచ్చరిక పుత్రుడు అంటే ఆదరణ పుత్రుడు అని ఒక పేరు కూడా పెట్టేశారు. ఆ లేవీయుడు యోసేపు ఏం చేశాడు? బర్నబా అనే వారి పేరున్నాడు. భూమి కలిగిన వాడై దానిని అమ్మి దాని వెల తెచ్చి, అప్పుడు వరకు అందరూ వచ్చి ఏం చేస్తున్నారు? వెండి బంగారాలు ఎవరి దగ్గర తీసుకొచ్చి పెడుతున్నారు? అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్నాడు. అననీయ సప్పీరా వచ్చినప్పుడు ఫస్ట్ అననీయ బాస్ ఎలా వచ్చాడు? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టడానికి వస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముందుకెళ్తాను. దేవుని యొక్క సేవకులు ఈరోజు వెండి బంగారాలు వాళ్ళ దగ్గర ధనం కానీ ఉండే స్థానం ఎక్కడ? అపోస్తలుడైన పాదాల దగ్గర ఉండాలి. అంతేగాని ఆడి ఒంటి మీద, ఆడి ఇంటిలోని, ఆడి భార్య మెడలోని, వాడి ఒంటుల మీద ఉండాల్సింది అపోస్తలత్వం కాదు, అది దొంగ అపోస్తలత్వం. వెండి బంగారాల గురించి వీళ్ళు మాట్లాడట్లేదు. వాళ్ళకి ఆలోచన వచ్చింది, అరే ఇది దేవుని పరిచర్య జరగాలంటే, దేవుని యొక్క సువార్త ముందుకెళ్ళాలంటే ఇక్కడ అవసరం ఉందని చెప్పి వీళ్ళు గజంకింత, దాని ఆ స్థలానికింత, దీని టైల్కింత, గుమ్మంకింత అని అడుక్కొక్కర్లా, ప్రజలు తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టారు. ఈడు కూడా ఏం చేశాడు తెలుసా? అన్నయ్య తీసుకెళ్ళి పాదాల దగ్గర పెట్టినప్పుడు ఒక ప్రిటెన్షన్ ఇచ్చాడు అనమాట. ఒక నటిని నటించాడు. ఎలాగంటే, నేను ఎంత ఇచ్చానో తెలుసా, నాదంతా అమ్మి నేను తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చాను తెలుసా, నేనేమి దాచుకోలేదు తెలుసా, అది చూశాడు. పేతురు హృదయం చూస్తున్నాడు, దేవుని ఆత్మ హృదయం చూస్తున్నాడు. అరే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఒప్పించబడ్డావు అమ్మడానికి. ఈ ప్రాపర్టీ అమ్మాలి అనే కోరిక నీకు ఎవరినో చూస్తే వెర్రితనంగా చేయలేదు. నువ్వు దేవుని ఆత్మ చేత ఒప్పించబడ్డావు, సమర్పించుకున్నావు, తీసుకుని వెళ్ళి చెల్లించేసావు, దాన్ని వెల తీసుకొచ్చావు. వచ్చిన తర్వాత నీ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు మోసగించుకున్నావు? ఎందుకు చీట్ చేసావు? ఎవరు చీట్ చేశారు? అమ్మగారు చీట్ చేసింది. ఏం చెప్పింది అమ్మగారు? ఏమండి అంతా ఇచ్చేసే సేవ ఏంటండి, మనం ఎలా బతుకుతాం? లెట్ us put సంథింగ్, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యింది. బాబు తీసి పెట్టాడు ఫిక్స్డ్ డిపాజిట్, డైరెక్ట్గా వచ్చాడు, మళ్ళీ వెనక్కి రావడం లేకుండా అయిపోయాడు. ఇప్పుడు పరుల పాపంలో పాలిభాగస్తురాలైనటువంటి రెండో వ్యక్తి ఎవరో చూద్దాం. 5వ అధ్యాయంలో కిందకి రండి. ప్రాణం విడిచను, చుట్టుకుపోయాడు. 7వ వచనం. ఇంచుమించు ఆ పదాన్ని మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఆఫ్టర్ 3 hours అని ఉంది ఇంగ్లీష్ వెర్షన్లో. ఆఫ్టర్ 3 hours, 3 గంటల సేపు అమ్మ ఏం చేసింది? సప్పీరమ్మ ఏం చేసింది? 3 గంటల సేపు ఏం చేసి ఉంటుంది? లెక్కెట్టింది. బా అమ్మ అనుభవాలు చెప్పండి. ఇంకా లెక్కెట్టింది, ఎక్కడ దాయాలో ప్లాన్ చేసింది, అది ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ వస్తుందో ఎతికింది. గుడ్. ఇంకా దానికి జామీన్ ఎవరిని పెడదామని కూడా ఆలోచించి ఉంటుంది. మేము సేవకి వెళ్ళిపోతున్నాం రేపటి నుంచి, ఇదంతా మీ దగ్గర పెట్టినప్పుడు మీరు దాన్ని ఎలా డెవలప్ చేసి మాకు నెల నెల ఇంట్రెస్ట్ ఎలా పంపాలో చూడండి, చెప్పండి, లెక్కలు డొక్కలు, జామీన్ పత్రాలు, షూరిటీలు, సత్కాలు అన్నీ చూసుకుని ఉంటుంది వ్యవహారం. 3 గంటలు పట్టేసింది. తర్వాత ఏం చేశారు? అమ్మగారు వచ్చారు. ఎరుగక ఏం జరిగింది? ఎరగక డబ్బులు దాయడం తెలిసింది. బాస్ కనపడలేదు అక్కడికి వచ్చేటోడికి. ఎరగక అప్పుడు వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమని ఆమెను అడిగారు. దట్ ఈస్ ద సీక్రెట్. పాస్టర్ ఇస్ డీలింగ్ ద లేడీ ఇండివిజువల్లీ. అందరిలో పిలిచి డైరెక్ట్గా అడగల ఆయన.
నాతోనే చెప్పు అన్నాడు. అంటే అక్కడ ఇంకెవరు లేరు. నేను అడుగుతున్నానమ్మా, నాతో చెప్పు, వాళ్ళ సంగతి వద్దు ప్లీజ్. అప్పుడైనా ఆవిడొచ్చి ఇంతకే అమ్మిత్రా అని అడిగిన వెంటనే ఏం చెప్పింది? అందుకు అవును, అవును, దట్స్ ఎ స్టేట్మెంట్. అవును, ఎస్. నువ్వు ఆ కింద సంతకం పెట్టమనేటప్పుడు పైన ఒక టిక్ మార్క్ ఉంటుంది, పైన ఉన్నవన్నిటికీ నేను అంగీకరిస్తున్నాను, అవును, దెన్ సిగ్నేచర్. షీ సైన్ ద స్టేట్మెంట్, ఎస్, అవును, ఇంతకే అమ్మాను. అప్పుడైనా మించిపోయింది లేదు. ఆల్రెడీ తన భర్తను పాపం చేయించిన ఆ స్త్రీ ఆ భర్త ఏం చేశాడనేది తెలియకపోయినా ఒక్కసారి అడుగుతునేటప్పుడు హృదయంలో నుంచి ఆ పరుని పాపంలో చెయ్యి పెట్టకుండా ఒక్క నిమిషం అక్కడ ఆగి, పేతురు గారు మీరు అడుగుతున్నారు నీకు పరిశుద్ధాత్మ చేత మీకు ఏదో ప్రత్యక్షత వచ్చిందని, నాకు అర్థమైంది, మేము తీసుకొచ్చింది 3 కోట్లకి అమ్మామండి, 1 కోటి దాచాను, 2 కోట్లు తెచ్చాను, ఎనఫ్, గాడ్ విల్ బి వెరీ హ్యాపీ. అపొస్తలుడు చాలా ఆనందించేవాడు, అక్కడ అందరూ సంతోషించేవారు. దాచుకోవటం తప్పు కాదు, నేను మొత్తం తీసుకొచ్చి ఇచ్చాను అనే నటన తప్పు. నా దగ్గరదంతా తెచ్చేశాను అనేలాంటి నటించడం తప్పు. దయచేసి పరుల పాపంలో, ఆర్థిక సంబంధమైన విషయాలలో కలిసి లేక అలాంటి బలహీనతలకు మనం ఎంటర్ అయినప్పుడు ఇతరుల పాపంలో మనం కూడా పాలిభాగస్తులు అవుతాం. చాలా దారుణమైనటువంటి హెచ్చరిక. ఏం జరిగింది అప్పుడు? మళ్ళీ అంటున్నారు, ప్రభువు యొక్క ఆత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీభవిస్తున్నారు? వెన్ 2 people ఏకీభవించినప్పుడు పరుల పాపములో మరొకడు, ఒకరి పాపంలో మరొకడు చేయబడతాడు. దయచేసి నీ జీవితంలో ఎవరితోనైనా ఏ విషయంలోనైనా పాపములో తప్పు చేస్తున్నటువంటి విషయంలో ఇక్కడ ఎవరికైనా అవసరతలో ఉండేటప్పుడు సహాయపడడం తప్పు కాదు, నువ్వు వెళ్ళి పోటపడడం తప్పు కాదు, నీ దగ్గర ఉన్నది ఇచ్చి పుచ్చుకోవడం తప్పు కాదు, మార్పిడి చేసుకోవడం తప్పు కాదు, తర్వాత ఇస్తానని మాట్లాడుకుని అగ్రిమెంట్ తీసుకోవడం తప్పు కాదు. ఓన్లీ ద మిస్టేక్ ఈజ్ సింగిల్ థింగ్. ఏంటది? నేనేదో మొత్తం చేశానని చెప్పడం, అడిగినప్పుడు అబద్ధం మాట్లాడడం, విచ్ గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ క్రిస్టియన్ లైఫ్. చెడు. దయచేసి ఆ విషయాన్ని మోసగించకండి. మొన్న ఒక సిస్టర్ గారు, ఒక పాప పూణేలో జాబ్ చేస్తూ ఉంది, వెళ్ళిపోయింది, వచ్చిన తర్వాత నేను ఆ పాపను ఒక మాట అడిగాను. ఇక్కడ గమనించండి, నేనేంటో తెలిసి నా దగ్గర పెరిగి ఇక్కడ రక్షణ పొంది ఉద్యోగ నిమిత్తమై ఆ అమ్మాయి పూణేలో జాబ్ చేస్తూ ఉండగా వేరే ఆ ప్రదేశంలో మన సంఘానికి సంబంధించిన ఒక బాబు వేరే దూరంగా ఉన్నాడు. ఇద్దరు కలిసి చక్కటి ఫెలోషిప్కి వెళ్తున్నారు. దిస్ వెరీ బ్రదర్లీ రిలేషన్షిప్. ఇద్దరు చక్కగా వచ్చారు. వాళ్ళిద్దరికీ సెలవులు ఒకసారి ప్లాన్ చేసుకుని వెళ్దాము, మనం క్యాంప్ టైంలో అన్నతో ఉందాం, మనం సహాయ పరిచర్యలు చేద్దామని చెప్పేసి పిల్లలిద్దరు వచ్చారు. చక్కగా దే ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. అక్కడలో నేను మాట అడిగాను, మీరు రెగ్యులర్గా ఫెలోషిప్కి వెళ్తున్నారా? వెళ్తున్నాం. మీరు వెళ్తున్న దగ్గర మీ భాగాలు ఖచ్చితంగా నమ్మకంగా ఇస్తున్నారా అని అడిగాను. మీరు వెళ్తున్నారు కదా, మీ కష్టార్జితాలలో దేవుని భాగము దేవునికి నమ్మకంగా మీరు ఇస్తున్నారా అని అడిగాను. ఆ అమ్మాయి ఏమందో తెలుసా? ఎస్ అన్నా, డ్యూలీ, ఎప్పుడు నేనేమి బ్యాలెన్స్ లేనన్నా, ఆల్ ద టైమ్ అంది. గుడ్. నన్ను నీ సంగతి ఏంట్రా అని అడిగితే ఆడన్నాడు, అన్న నేనేదో 2 నెలలు మీకు పంపించాను, ఆ తర్వాత ఎవరికీ పంపలేదు, నా దగ్గర ఉందన్నాడు. హూ ఈజ్ హానెస్ట్? ఇద్దరూ హానెస్ట్గానే కనపడ్డారు. వెళ్ళిపోతున్నారు, సెండ్ ఆఫ్ తీసుకుని ప్రార్థన చేసుకున్నాము. వెళ్ళిపోతుండేటప్పుడు అమ్మాయి వాళ్ళ నాన్నగారు వచ్చాడు, పాస్టర్ గారు పిసినారిది అయిపోయింది, దీనికి చెప్పండి అన్నాడు. ఏమైందండి అని. దేవుని డబ్బులు కూడా ఇవ్వట్లేదండి అన్న. ఈవిడ ఇస్తుందని నాతో చెప్పిందని. అంటే ఏమే అలా చెప్పావా అన్నాడు. ఒకవేళ నా ప్రదేశంలో పేతురు ఉంటే పరిస్థితి చిల్డ్రన్ క్యాంపు శోక సముద్రం అయిపోను, అది చచ్చును. భాగములో ఏకీభవించుట అంటే అబద్ధం ఆడకుండా యథార్థంగా ఉండడం. బీ హానెస్ట్. డబ్బుల గురించి నేను అడగటం లేదు, నువ్వు నాకు ఇచ్చావా లేదా కాదు, దేవుని నిన్ను దీవించాడని ఆశీర్వదించాడని వచ్చావు కాబట్టి, నీ హృదయం సమ్మతమై దేవుని పరిచర్యలో చేపెట్టావు కాబట్టి యు బీ స్పోర్టివ్. దేవుని వాక్యం దగ్గరికి వచ్చాడు, నిలబడు. చెయ్యేస్తే జాగ్రత్త అని బైబిల్ చెప్తుంది. ఒకసారి సామెతలు 1వ అధ్యాయంకి వద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనంకి వద్దాం. చూడండి, మనం గుడికి వెళ్తే ఎవరో బాగు చేయడు, కానీ చర్చికి వస్తే మాట్లాడతాడు. ఎందుకంటే వీళ్ళు ఏదో చెప్పుకోవడానికి కాదు, నేర్చుకోవడానికి, బ్రతకడానికి. కొంతమందికి కొన్ని అర్థమవుతాయి, వాళ్ళు చేస్తారు. కొంతమందికి అర్థం కావు, వాళ్ళు చేయలేని వాళ్ళని చూసి మీరందరూ క్రైస్తవులాగా ఎలాగున్నారు, ఎందుకు ఎలాగున్నారు అని తీర్పులు తీర్చక్కల. 1వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకోవద్దు,
మాతో కూడా రమ్ము, మనం ప్రాణం తీయటకే పొంచుందుము, నిర్దోషాన్ని పట్టుకునుండుకు దాగియుందుము. ఇలాంటి పనులు చేయొచ్చా? ఎవరైనా రమ్మంటే వెళ్ళచ్చా? ఎవరైనా ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి సాక్ష్యం ఇవ్వడానికి నువ్వు ఉండనంటే చేయొచ్చా? పర్లేదులే, ఏమీ అవ్వదులే అని అంటే ఖచ్చితంగా ఏదో జరుగుద్దనా కదా? అలాంటి పదం వచ్చినప్పుడు నువ్వు వాళ్ళ పాపంలో నువ్వు చేయి పెట్టకు, వాళ్ళతో పాటు వెళ్ళకు, వాళ్ళ దగ్గర నువ్వు వాళ్ళతో పాటు ఇన్వాల్వ్ అవ్వకు, మింగిల్ అవ్వకు. అది దేవునికి ఇష్టం కాని పని. యు బీ సెపరేట్ యువర్ సెల్ఫ్. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. అందుకే ఇక్కడ 15వ వచనం వరకు ఉంటుంది. పలు విధములైనటువంటి మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము, నీవు మాతో పాలివాడవయ్యుండుము, మనందరికీ సంచి ఒక్కటే ఉండునని వారు నీతో చెప్పదు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకము, వారి త్రోవలందు నడవకుండా నీ పాదమును వెనుకకు తీసుకో. ఇఫ్ యూ టర్న్ బ్యాక్. ఆడపిల్లలు, మీరు పెళ్ళయి మీ ఇంట్లో నుంచి వచ్చేసారు. ఇంకెప్పుడు ఆ ఇంటిది మీకు వాళ్ళకి ఉండేటువంటి బంధము ప్రేమానుసారమైన చుట్టరకమే తప్ప ఏ రకమైన లావాదేవీలు నీ ఇంట్లో ఇంటికి ఉండడానికి కుదరదు. ఇంకో మాట చెప్పాలంటే, మీ జీవితాలలో నీ భర్తతో నీ కుటుంబంతో సంబంధించినటువంటి పద్ధతులు ఏవైతేనే వాటిని నువ్వు ఫాలో అవు. అంతేగాని మా అమ్మగారు తెలిసినోళ్ళండి, వాళ్ళు ఇలాంటి బిజినెస్లు చేస్తూ ఉంటారండి, మనం వాళ్ళ దగ్గర కనుక పెడితే అక్కడి నుంచి మనకు రిటర్న్ ఎంత వస్తుందండి అని చెప్పి మీ అమ్మగారు నమ్మి సంచి ఒకటే ఉందని చెప్పి నువ్వు వెళ్ళావనుకో, నువ్వేమవుతావు? వాళ్ళ పాపంలో చేపడతావు. అట్లా అని అత్తగారు ఏమైనా నీతిమంతురాల ఆర్థికమైన వ్యవహారం దగ్గర డబ్బు ప్రతి ఒక్కరిని మోసం చేస్తుందండి, పాపం చేస్తుంది. నువ్వు వద్దన్న నీ జీవితాన్ని నాశనం చేస్తుంది డబ్బు. సమస్త ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం. డబ్బు కాదు, ధనము పెంచుకోవాలి, ఉంచుకోవాలి, దాచుకోవాలి అనేది నీకు నాశనం కలిగిస్తుంది. ధనం ఆశ్రయాస్పదమే, కానీ ఏ పరిస్థితుల్లో కూడా ఇలాంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి మనందరం, అందుకే నా దగ్గరికి ఎవరైనా పిల్లలు వచ్చి, బ్రదర్ మేము నలుగురు మీకు కలిసి జాయింట్గా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఇట్స్ నాట్ ద గాడ్స్ విల్. కమాన్, గెట్ ఆఫ్, వదిలే. జాయింట్ వ్యాపారాలు దేవుని చిత్తం కాదు. నువ్వెవరితో కలవకు. అందరూ కలిసి ఒకే సంచి ఉంటుంది, మనందరం కలిసి సంపాదించుకుందాం, మనందరం కలిసి దాచుకుందాం, మనందరం కలిసి పెట్టుబడి పెడదాం, మనందరం కలిసి అందరం కలిసి తినండి, తిరగండి. అంతేగాని వ్యవహారాల్లో దూరి పాపంలో పెట్టకండి. డోంట్ టేక్ ఎనీ పార్టేక్, ఛార్జెస్ తీసుకోవద్దు. దేవుని వాక్యం చెప్తుంది, కమిట్ సిన్ టుగెదర్. ఇద్దరు కలిసి పాపం చేసినప్పుడు ఆ మనిషితో పాటు ఏకీభవిస్తే నీవు కూడా పరుల పాపంలో చేయి పెడతావు. దయచేసి ఎప్పుడు ఇతరుల పాపంలో మొట్టమొదటిది వారు చేసే పనిని ఇద్దరు కలిసి అనేటువంటి ఏకీభవించే పనిని చేయకండి. రెండో విషయం చెప్తాను, అదే పాపాన్ని సపరేట్గా చేసిన పాపమే నువ్వు పరుల పాపంలో చేపెడతావు. మళ్ళీ సేమ్ సిన్ ఇంకో సపరేట్గా ఉండడం అనేది. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం, యాక్ట్ 7. ఇక్కడ ఒక మంచి ఉదాహరణ వాడాడు, అది చూపిస్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 5. ఆయన ఇందులో పాదము పట్టునంత భూమినైనను స్వాస్యముగా అయ్యాక అతని కుమారుడు లేనప్పుడు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనము చేతులని అతనికి వాగ్దానము చేశాను. అంటే అక్కడ తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ కాపురం ఉంటున్నటువంటి ఈ దేశమందు నివసించుటకు దేవుడు అతను తీసుకొస్తే అక్కడ ఆ వెర్షన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే, అంటే అపోస్తలులుగా నిలవబడుతున్నటువంటి వారందరూ కూడా ఒకరి నుంచి ఒకరికి వెళ్ళవలసినటువంటి విషయంలో ఒకరికి వెళ్లకుండా, వారికి తెలియకుండా వారికి చేస్తానని చెప్పడం. మీకు ఎవరైనా సరే, నీకెందుకు, మీరు దాచుకోండి, మీకు ఎవరికి చెప్పం, ఎవరికి తెలీదు, ఇది అల్టిమేట్గా మీ దగ్గరికి వచ్చినట్టుకి మేమేదో చేసి పెడతాం, మేము ఏదో నీకే సహాయపడతాం. పాపం నువ్వు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వవు, సంబడి ఇన్వాల్వ్ అవుతారు. ఇంకెవరో దానికి సంబంధించినవి పనిచేస్తూ ఉంటారు. మీరేమీ డైరెక్ట్ అవ్వరు కావచ్చు, బట్ సిన్ ఈజ్ సిన్. పాపము పాపమే. ఇప్పుడు వాడు దొరికాడు అనుకోండి, పరిస్థితి ఏమో చెప్పండి. ఎవరి పేరు చెప్తాడు? ఎవరిదంటే, ఇదిగో పొద్దున్న నుంచి మా బ్రదరు బ్యాంక్లో చేస్తున్నాడు కదా, అటు చెప్తున్నాడు, జన్ధన్ యోజన 50,000కి మించి డబ్బులు వేయడానికి లేదని తెలుసు, కానీ వాళ్ళ బ్యాంకులో మొత్తం 70 ఖాతాలు ఏవో ఉంటాయట. ఆ 70 ఖాతాలు ఒకే విలేజ్లో ఒక్కొక్కడి పేరు మీద 7 లక్షలు, 6 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు వచ్చేసినాయి అంట డబ్బులు. వేసినప్పుడు మాకేం తెలీదు, అకౌంట్లో 8 వరకే మాకు తెలుసు. కట్ట తీసుకొచ్చారు, మేము స్కాన్ చేసాం, టప్మని వేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఆ ఎవడెవడు లెక్కలేమని నేను ఇన్కమ్ ట్యాక్స్ నుంచి లెటర్ వచ్చింది, మేము పంపించేసాం. వాళ్ళు ఇవాళ వచ్చి వెరిఫై చేశారు, వాళ్ళ తాలూకా స్క్రూటనైజ్డ్ రికార్డ్స్ అన్నీ తీసుకెళ్ళిపోయారంట. అని చెప్తున్నాడు. ఈరోజు వాళ్ళు ఏం చెప్పుంటారు చెప్పండి? ఇప్పుడు డబ్బులు దాచుకోవడానికి నీకేం అవ్వదు. మనం కూడా దేన్ని నమ్ముతావు చెప్పండి?
ఏమీ అవ్వదనే మాట వాడిని నమ్ముతావు. ఆ మనిషి ఎవడైతే ఆడు పెద్దోడు, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం కదా. ఇప్పుడు వాడిని ఒక ఆయన వచ్చాడు ఉదయాన్నే, ఏంటనంటే ఆల్రెడీ గుండె స్లో అయిపోయిందండి, పేస్ మేకర్ ఉంది లోపల, హార్ట్ వీక్ అయిపోయింది, అందుకని కొట్టుకుంటుంది, స్లో అయిపోయింది అనుకుంటూ వస్తే హాస్పిటల్కి వెళ్ళి ప్రైజ్ చేసి వచ్చాం. అది ఏంట్రా బాబు అంటే ఆయన అంటున్నాడు, సార్ నన్ను పోలీసులు వస్తారంట, నన్ను అరెస్ట్ చేస్తారంట, నన్ను పట్టుకెళ్ళిపోతారంట, ఎలాగైపోదంట. ఆయన ఉన్నాడు పక్కన ఆసాం జోబులో చేలు పెట్టుకుని తెల్ల షర్టు. నీకేం అవదరా అంటున్నాడు. అవుతుంది ఆడికి, ఇడేమవుతుంది అంటే సౌనీల్స్ హాస్పిటల్లో ఆ బెడ్ మీద కూర్చొని అంటున్నాడు. ఇప్పటికీ అని చెప్పి నీకేం అవదరా, అవదా? ఇప్పుడు నేను అన్నాను, నిన్ను ఎవడు చేయి పెట్టమన్నాడే, ఎవడు సంతకం పెట్టమన్నాడు, ఎవడు నెంబర్ ఇమ్మన్నాడు, ఆడేదో పోతున్నాడు, ఆడితో పాటు నువ్వు వెళ్ళి చేయి పెట్టి పాపంలో నువ్వు చేరావుగా. ఇప్పుడు ఏమవుతుంది శిక్ష? పార్టేకింగ్. ఇండైరెక్ట్గా ఎవరితో ఇండైరెక్ట్గా జాగ్రత్త. ఏ జాయింట్ వ్యాపారాలు జాగ్రత్త. ఒక అధికారి కింద పనిచేయండి, నువ్వు ఇంకొకటి కిందకి వెళ్ళి పనిచేయి, నో ప్రాబ్లం. నీ జీతం నీకు వస్తుంది, బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. అక్కడ తప్పే జరిగినాయి, మంచి జరిగినాయి, లాభమే రాని పంచుకుంటారు, నష్టమే కలిగిందా అందరూ వచ్చుకుంటారు. అంతేగాని నువ్వు కలిసి నమ్మకాలు చెడిపోతున్నాయి, ఇతరులతో కలిసి పాపం చేస్తున్నారు. నాకు ఒక స్నేహితుడు చూశానండి, ఆల్మోస్ట్ ఒక 12-13 కోట్ల రూపాయల టర్న్ ఓవర్లో ఒక లిక్విడ్కి సంబంధించిన బిజినెస్ చేసిన తర్వాత లాస్ట్ నష్టం వచ్చేసింది, అన్ని కోట్లు నష్టమైపోతే ఆయన మిత్రుడు అన్నాడు, ఆయన ఫ్రెండ్ అన్నాడు, అరే నీ ప్లేస్లో నేనున్నా నష్టం వస్తుందిరా, బట్ వీ డిడ్ ఇట్, అంతే, మనం మంచి అవుద్ది అనుకున్నాం, చేసాం, ఫెయిల్ అయింది, టేక్ ఇట్ ఈజీ అన్నాడు. స్నేహితుడు నలిగిపోతున్నాడు, అరే నేను నా చేతిలో నష్టం కలిగిందంటే ఆ అధికారి ఆ ఫ్రెండ్ చెప్తున్నాడు, రే ఎవరికైనా నష్టమేరా, ఏమండి ₹1,00,000 ప్రాణాలు తీసుకునే రోజులు ఇవి, గుండె ఆగిపోయి చచ్చిపోతున్న రోజులు. కోట్ల రూపాయల నష్టాన్ని తన స్నేహితుడు వచ్చుకుంటుంటే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. నేను వెతికాను, ఆయన అడిగాను, మీరేమన్నా క్రిస్టియన్ అనంటే బాబోయ్ కాదండి అన్నాడు. అందుకు నువ్వు అలాగున్నావు అన్నాను. అందుకే అలాగున్నాడు. ఎందుకో తెలుసా, ఆడికి కనీసం నీతేనే ఉంది, ఈ బైబిల్ పట్టుకున్నవాడికి అది లేదు, దేవుడికి ఉంది, ఈయన పట్టుకున్నవాడికి లేదు. ఎవడు బాగా ఇబ్బంది పెడతాడు తెలుసా? దేవుని పిల్లలే దేవుని పిల్లల్ని రాసి రంపాన్ని పెడతారు, వాళ్ళని ఏడిపించేది వీళ్ళే, వాళ్ళని దుఃఖపెట్టేది వీళ్ళే. బయటోడు నీతిగా ఉంటాడు, అవసరమైతే ₹1 గురించో 10 నిమిషాలు మాట్లాడతాడు, వీడు అలా కాదు, ఏడిపించుకు చంపేస్తాడు. జాగ్రత్త. చేతులు ఇండైరెక్ట్గా చేసినా కూడా తప్పే. మత్తయి సువార్త 23, Matthew 23. పరుల పాపంలో చెయ్యి పెట్టడం అంత చిన్న విషయం కాదు, దయచేసి ఎప్పుడు ప్రయత్నించేయద్దు. 23:29, 23వ అధ్యాయము 29వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతులు గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందరు. వీళ్ళు ఏం చేస్తారంట? అక్కడ ఇంకా ఉంది 31, అందువలనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొంటున్నారు. మీరు మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా? సమాధుల్ని బాగా గట్టిస్తారు, వాళ్ళని పీల్చి పిప్పి చేసి ఎంటాడి చంపి ప్రవక్తలందరినీ చంపినోళ్ళు వీళ్ళే, సమాధులు కట్టినోళ్ళు కూడా వీళ్ళే. అంటే పెద్ద చర్చిలు సమాధులు డెకరేట్ చేస్తారు అనుకోండి, అప్పుడు అందరూ ఏమనుకుంటారు, నిజంగా వీడికి ఎంత ప్రేమరా, చచ్చిపోయిన తర్వాత శవానికి కూర్చిపెట్టి ఎంత పెద్ద కట్టాడురా, పాలరాయి చూడండిరా, నాపరాయి చూడండిరా, ఆ గ్రానైట్ చూడండిరా, అసలు ఆ బంగారం పద్ధతులు ఏంటి, ఆ సున్నాలేంటి, ఆ పెయింట్లు ఏంటి, లైటింగ్లు ఏంటి, పువ్వులేంటి, అబ్బబ్బబ్బా ఎంత గ్రాండ్గా జరిగిందో అనండి. ఎవరు చూస్తారు చెప్పండి? అది బతుకున్నవాళ్ళం మనం. చంపేసినోడు ఎవడు మళ్ళీ? వాళ్ళే. అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళని నలిపివేయటానికి, వాళ్ళని అణిచివేయటానికి, వాళ్ళని చంపివేయటానికి రకరకాల కుట్రలు చేసేసి బయటికి మళ్ళీ మనుషులు ఎలా ఉంటున్నారు? అబ్బే మాకేం సంబంధం లేదు, మేమేం చేయలేదు, అలా జరిగి కావాలంటే మేము ఇంత గొప్పగా చేసామంటే దాని అర్థం ఏంటి చెప్పండి? కుటుంబంలో చాలామంది అక్రమంగా ఇండైరెక్ట్గా ఆ ప్రాబ్లంకి కారణమవుతున్నారు. ఆవిడ కిరసనాలు పోసుకుంది, ఒళ్ళంతా కాల్చుకుంది, కేసు పెట్టేటప్పటికి వచ్చేటప్పటికి వాళ్ళ నాన్నగారు ఒక మాట చెప్పాడు. అమ్మాయి బతికే ఉంది, ఇంకా హాస్పిటల్లో ఉంది. పలకరించడానికి వెళ్తే ఆవిడ చెప్పింది, అమ్మాయి ఎందుకు చేసావనంటే, చిన్న మాట వచ్చిందన్నయ్య,
పౌరుషానికి పోయాను, పంతానికి పోయాను, నా పిల్లల గురించి నా భర్త గురించి నాకేం ఆలోచన రాలేదు, అది ఏడిపిద్దామని పోసుకున్నాను, అది ముందు అవ్వలేదు, అది వెళ్ళి వెనకతనంతా కాలిపోయింది, మరి ఏం చేయాలి, ఏదో జరిగిపోయిందిలేండి అంది. వాళ్ళ నాన్న వచ్చి ఆ పాప వాళ్ళ నాన్నగారు వచ్చి కేసు పెట్టినప్పుడు అతని తాలూకా అమ్మ, అతని తాలూకా చెల్లి, అతని తాలూకా కుటుంబంలో ముగ్గురు కలిపి ఈ అమ్మాయిని చంపడానికి ప్రయత్నం చేశారని కేసు పెట్టాడు. నేను ఈ అమ్మాయిని అడిగాను, నిజం ఎంత అబద్ధం ఎంత, నిజం చెప్పు అని అంటే అప్పుడు ఆవిడ చెప్పింది, మా ఆయనకి మామూలుగా అయితే ఏ రకంగా కూడా ప్రాబ్లం రాదన్నా, మా అత్తగారు మాట్లాడిందంటే మా ఆయన అరవత్తర నిద్రపోడు, మా ఆడపడుచు మాట్లాడిందంటే ఈయన నోరు ఎత్తడు అన్నాడంటే అవతల మా ఆడపడిచే. ఈ మధ్య వాళ్ళ ఆయన కూడా నేర్చుకున్నాడు, నన్ను సతాయిస్తున్నారు, ఆ సతాయింపు తట్టుకోలేక ఈయన భయపెడదాం అనుకుంటే నా ఊళ్ళు కాలిపోయింది. ఇప్పుడు కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ముగ్గురు వచ్చారు, హాస్పిటల్ బయట ఉన్నారు. నేను పిలిచాను, ఏమండి ఈ అమ్మాయి కేసు పెడితే మరణమాంగులను రికార్డ్ చేస్తారు, డెఫినెట్గా మీ ముగ్గురిని అండర్ బార్స్ ఉంటారు చూసుకోండి అని అడిగితే, అయ్యో మాకేం తెలుసండి, మొగుడు పిల్లలు ఇద్దరు గొడవ పెట్టుకుంటే మాకేం అన్యాయం అండి, మీరు మా పేరు చెప్తారేంటి, నేను పాస్టర్ గారు అయ్యండి, మీరు చెప్పండి దాన్ని నోరు మీయమని, మీరు గట్టిగా ప్రార్థన చేయండి, ఏంటండి అది అన్యాయం కదా అంటుందా ఆవిడే. అసలు ఆ అల్లుడు గారు అయితే బైబిల్ చెప్పేస్తున్నాడు నాకు, మొత్తం బైబిల్ చెప్పి, కాదండి మరి మీరు కొంచెం గట్టిగానే మాట్లాడుతున్నారని ఆవిడ చెప్తుంది అని అనేసారంటే, అయ్యో ఏమండి నా చెల్లి అయితే నేను గద్దించనండి అన్నాడు. అది గద్దింపా, అది చచ్చిపోయేంత వరకు తెచ్చుకుని గద్దింపండి. నిన్న చనిపోయింది ఆవిడ. ఆ అటెంప్ట్ కాస్త అబద్ధం నిజం అయిపోయింది, బెదిరిద్దాం అనుకుంది, అది వాస్తవం అయిపోయింది. పొద్దున్నే ఫోన్ వచ్చింది, ఆ స్టేట్మెంట్ని అమ్మాయి విత్డ్రా చేసుకోలేదు, వాళ్ళ ముగ్గురు వల్లే నేను అని. ఏమండి మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఆ పాపము ఎవరెవరి మీదకి వెళ్ళిద్ది, ఇండైరెక్ట్గా మాట్లాడిన అల్లుడి మీద, ఆ కుయుక్తులతో మాట్లాడిన పొడిచిన మాటల మీద, ఆ భర్త ఆ అత్తగారు మామగారి మీద వెళ్ళిపోయిందా లేదా? ఈమె ఏమీ తప్పు చేయలేదని మీరు అనుకుంటున్నారు, చేయాల్సింది చేస్తున్నారు. ఇదిగోండి ఈ గోరీలను శృంగారించు అటన్నిటిని చక్కగా అలంకరిస్తున్నటువంటి సమాధులు కట్టినోళ్ళలాగా మనం అంటున్నాం. ఏమన్నంటే వాళ్ళు పెళ్లి చూడడం నేను చూడడానికి ఇష్టం లేదనుకున్నారా, నేను ఆ పెళ్లికి పట్టు చీర కూడా పెట్టానంటుంది ఆవిడ. నువ్వు ఏ పట్టు చీర పెట్టావో, ఇప్పుడు నువ్వు పెడుతున్న రాచి రంపాన్ని పెడుతున్న మాటలేంటి, ఆ డైలాగులేంటి, ఆ మాటలు, ఆ సెటైర్లేంటి, దానివల్ల ఇంకో కుటుంబం ఏమవుతుంది, నువ్వు పరుల చేతిలో చెయ్యి వేసి వాళ్ళతో పాటు నువ్వు మాట ఉండడం వల్ల, పూటపడడం వల్ల, సహాయపడడం వల్ల ఇండైరెక్ట్గా వాళ్ళని ఏం చేస్తున్నావు, నాశనం చేసేస్తున్నావు. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. దానిలో ఎప్పుడూ కూడా పాపము నువ్వు డైరెక్ట్గా చేయకపోవచ్చు, ఇండైరెక్ట్గా చేయటానికి కూడా నువ్వు చేయొద్దు. చట్టంలో ఒక పద్ధతి ఉంది, నేరము చేసిన వాడికి శిక్ష ఎంతో, నేరము చేయడానికి ప్రోత్సహించిన వాడి శిక్ష కూడా సేమ్ ఈక్వల్ పోర్షన్. నేను ఇక్కడ ఉంటాను, ఎవడని వస్తే అంటాను, నువ్వు చూసుకో, నువ్వు వెళ్ళొచ్చేయి అన్నాడంట ఒకడు. వీడు అంటాడు కదా అని ఆడెళ్ళి చేశాడు, ఆడంతా చేశాడు, చేసేసి చక్కగా బయటకు వచ్చాడు. ఆడు బయటకు వచ్చేసిన తర్వాత ఇడు ఉస్ అన్నాడు, ఆవిడ పక్కోళ్ళు వేసాడు. ఎవడో నువ్వు ఇక్కడ ఉస్ అంటున్నావు అని పట్టుకున్నారు. నాకేం తెలియదు అంతా ఆడే అన్నాడు. ఇద్దరిని తీసుకెళ్లారు. నేరం ఎవరిది అని అంటే వాడు చెప్తున్నాడు, దొంగతనం సత్తుతో దొరికేశాడు కాబట్టి ఆడు సీరియస్గా చెప్పాడు, ఈడే నన్ను ఇక్కడ తీసుకొచ్చి దొంగతనం చేయమన్నాడు, ఆడి మీద చెప్పాడు. అవుట్, ఏమి లేదు. ఇంకా జగత ఇండైరెక్ట్గా నువ్వు చేసే ఏ అటెంప్ట్ అయినా పాపానికి మార్గంగా ఉందేమో. అంటే ఇప్పుడు మన ఉనికి ఎలా ఉండాలి చూడండి, మన మాటలు ఎలా ఉండాలి, మన పద్ధతులు ఎలా ఉండాలి, మన పనులు ఎలా ఉండాలి, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరితో ఎలా ఉంటున్నాం చూసుకోండి. పరుల పాపంలో ఎక్కడైనా చెయ్యా, నోరు ఎక్కడో చోట వేస్తాం కదా ఒక మంచి మాట అన్నట్టు, దానివల్ల ఏమైనా నష్టం కలిగితే నువ్వు జడ్జిమెంట్లో పడు. ఏమండి సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోవచ్చండి మనం, ఎందుకంటే భారతదేశంలో లాయర్లు అంతవరకు పవర్ఫుల్లే. ద ఇంటర్నేషనల్ కోర్ట్ ద హేగ్లో ఉంది, అక్కడికి వెళ్ళే పరిస్థితి ఇంకా మనకు రాలా. మనం అంతవరకు మా భారతదేశం అన్యాయం చేసింది, మాకు ప్రపంచ దేశం న్యాయ వ్యవస్థ మాకు న్యాయం తీర్చండి అని వెళ్ళడానికి మనకి ఎవరికి అధికారం లేదు. ఈ లోపు నువ్వు చచ్చిపోతావు, ఒకవేళ వెళ్ళిన తీర్పు వచ్చే లోపు 70-80 అయిపోతాయి, మన ఆవిష్కారం అయిపోతుంది. కానీ ఆ తీర్పును తప్పించుకోగలిగినోడు ఎవడో లేడు. ఏ తీర్పు? దేవుని తీర్పులో బహుభయంకరంగా ఉంటుంది. నువ్వు చేసిన క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే, పరుల పాపములో పాలిభాగస్తుడివే నువ్వు చెయ్యి పెట్టినప్పుడు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం, indirect sins will cause you. FC 5 నేను ఇంకేం చెప్పలేదు. 5:3 మీలో జారత్వమే గాని, 3 నుంచి చదువుతున్నాను. FC 5:3 మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రమే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు
పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులనైనను పోకిరి మాటలైనను సరసోక్తులనైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగినవి తగనివి. 2 లిస్టులు ఉన్నాయి ఇక్కడ. ఏంటి తగినవి, ఏంటి తగనివి చూడండి మళ్ళొకసారి. తగనివి అమ్మ కిందకి రండి. 4వ వచనం. తగనివి అనేవి ఇవి మీకు తగవు. బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు ఏం చేయకూడదు. ఈ 3 మనం చేయకుండా ఉండగలమా రెగ్యులర్ లైఫ్లో? ఎక్కడో చోట. ఏమేంటి? బూతులు. ఏమండి, భాష ప్రాంతీయతను బట్టి బూతులు మారిపోతుంటాయి. ఇంగ్లీష్లో బూతులు చెప్పండి, రెగ్యులర్ మాట్లాడే బూతులు. బిచ్ అంటాడు సీరియస్గా. ఆ బిచ్ని కొంచెం షిట్ చేశారు ఇప్పుడు దాన్ని. ఇడియట్, ఇంకా స్టూపిడ్, రాస్కెళ్ళు, ఏవో నీకు సంబంధించి. తెలుగులోకి వచ్చేటప్పటికి లకారాలు అయితేనే సంస్కృతం. ఆ రేంజ్లో ఉండాలి ఆ బూతులు. హిందీలో నేను ఫస్ట్ హిందీ నేర్చుకోవడానికి మా ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు నాకు ఏం చెప్పారు తెలుసా? బూతు మాటలు నేర్పారు. మా బాస్ దగ్గరికి వెళ్ళి నేను అదే క్యా వే గాలి దేతా క్యా అన్నాడు. అంటే తిడుతున్నట్టున్నాడు బాస్. నాకు ఫేస్ చూస్తే వేరుగా ఉంది. నేనే నవ్వుతూ చెప్తుంటే అంటే అప్పుడు నాకు ఆయన, సార్ డిడ్ ఐ స్పీక్ ఎనీథింగ్ రాంగ్ అని అంటే, అరే సాలా క్యా బాత్ కర్తా బే కౌన్ తు కుసిగా లేకే ఆవు అన్నాడు. అప్పుడు వెళ్ళాను, రారా ఏ సాలా ఏ ఐసాయి కర్తా అని. అప్పుడు ఆడు ఫుల్గా అని తిట్టాడు. అప్పుడు వరకు నాకు అర్థం కాలేదు, నాకు బూతులు నేర్పారని. పుస్తకంలో లేని మాటలు వీళ్ళు నేర్పుతునేటప్పుడు మనకు వేరే ఆలోచన వచ్చింది. అదేదో కొత్త విషయం అనుకున్నాను. భాష కూడా అంతే. మీరు స్కూల్లో ఏ సంస్కృతం టీచరు వాళ్ళకి బూతులు నేర్పుతారు పిల్లలకి? నేర్పరు. తెలుగు టీచరు నేర్పరు. హిందీ టీచరు, పిఈటి మాస్టరు, సోషలు, సైన్సు, లెక్కలు, తెలుగు, హిందీ. మరి నీకు ఎవడు నేర్పాడా? మీకు ఎవడు నేర్పాడు? ఇప్పుడు బోల్డ్ బూతులు ఉన్నాయి మీ నోట్లో. ప్రైవేట్ టీచర్లు నేర్పుతారా పోరే ట్యూషన్లో? వాళ్ళు నేర్పరు. మరి బూతుల పుస్తకం పంచాంగం ఏమైనా ఉందా? అది లేదు. మరి ఎలా వస్తున్నాయండి బూతులు? అదే గొప్పతనం పరిశుద్ధులకి ఇది. కానీ మనకి పరులు పాపం అంటే, నువ్వు వాడెవడో తిడుతున్నాడు అనుకోండి, నువ్వు ఎన్నా కూడా పాపమే. అర్థమైందా? అది వింటే నీ లోపలికి వెళ్ళిందా లేదా మాట? ఆ వాక్ శక్తి నీ లోపలికి వెళ్ళిందా లేదా? నిన్ను కరప్ట్ చేస్తుంది, నీ మైండ్లో రికార్డ్ చేస్తుంది. ఒకరోజు అవసరం వచ్చినప్పుడు దాన్ని మాట్లాడేలా చేస్తుంది. ఒకరోజు నువ్వు తిడుతున్నప్పుడు కానీ, ఈ బూతులు కానీ, సరసక్తులు కానీ, ఈ కామెడీలు కానీ, ఈ సెటర్లు కానీ, యు విల్ బి అండర్ ద జడ్జ్మెంట్. నో వే. ఎంత జాగ్రత్తగా ఉండాలి. పార్టేకింగ్ సిన్ నీ వైపు ఏముండదు. ఆడెవడో చేస్తుంటే మనం ఇరుక్కుపోతాం. తగినవేంటి? జారత్వమే కానీ, అపవిత్రత కానీ, పిసినారితనం కానీ నీకు వెత్తకూడదు. ఈ 3 లక్షణాలు నీకు లేకుండా చూసుకుంటే అది నీకు మంచిది. చూసుకోండి ఈ మూడిట్లో కూడా నీ పార్టేకర్ ఉండదు. ఎవడో చేస్తే నువ్వు ఇరుక్కుపోతావు, దానివల్ల నువ్వు కూడా తీరుకోవు. ఏంటా 3? జారత్వము. చూడు అది చూడు, ఆ సినిమా చూడు, ఆ ఫోటో చూడు, ఆ పోస్టర్ చూడు, ఆ సీన్ చూడు. ఆడు చూసి నిన్ను చంపుతాడు, నువ్వు నరకంలోకి పోతావు. జారత్వం. అపవిత్రత. నీవు మంచి పద్ధతి నువ్వు చేసుకుంటూనే వెళ్ళిపోతుంటావు. ఈలోపు ఎవడో ఎక్కడి నుంచో ఊడిపడిపో దేవదూత నిన్ను పాడు చేసేస్తుంది, నీ ఆలోచన పాడు చేస్తుంది, నిన్ను భంగం చేస్తుంది, నిన్ను నాశనం చేస్తుంది. ప్రతిసారి డిస్టర్బ్ అయిపోతాడు. ఒకళ్ళు కమిట్ అయిపోతారు. ప్రభువా నేను ఈరోజు నుంచి ఇలా ఉంటాను నాయనా, నాకు సహాయం చేయని చెప్పి 31 రాత్రి ఏడిచేసి పరిశుద్ధాత్మతో కుమ్మరించబడి ఒప్పించబడి నీతి గురించి పరిశుద్ధత గురించి ఒప్పేసుకుని సమర్పించుకుని నీ ఒంటి మీద ఉన్నటువంటి నగలు, నీ వేసుకున్నటువంటి ఖరీదైన బట్టలు, ఈ ప్రభువా ఈ రోజు నుంచి నేను ఎలా బతుకుతాను అని నిన్నే ప్రేమించదన్న ఏడిచి ప్రార్థన చేసేసావు. ఫిబ్రవరి 21వ తారీఖు మీ పెళ్లి రోజు. మీ వదినొచ్చి అంటది, ఎదొమ్మండలాగా బోడుమండలాగా అవన్నీ అంటే నీ పెళ్లి రోజు చిన్న స్టడ్స్ పెట్టుకో అని. అప్పుడు ఏం చేస్తుంది ఇవిడ? చిన్న స్టడ్స్ పెట్టుకుంటుంది. ఎవరి కోసం? అబ్బాయి నా హృదయం దేవుడికి తెలుసు, నేను ఒప్పుకున్నాను 31 రాత్రి ఇవన్నీ జరిగిపోయినాయి, దేవుడికి తెలుసు. నువ్వు పవిత్రంగా ఉన్నదానివి అపవిత్రంగా ఎందుకు మారుతున్నావు? వై యు టు కరప్ట్ యువర్ సెల్ఫ్? ఎవడి గురించో నువ్వెందుకు పాపం చేస్తావు? వాడేదో బతినాడతాడు, వాడేదో భయపెడతాడు, వాడేదో ప్రేమ అంటాడు, వాడేదో ఆశ చూపుతాడు, నువ్వు నష్టపోతావే. నీ సమర్పణ భంగం కలుగుతుంది. నీ ఉద్దేశాలు దేవుని ఎదుట వ్యతిరేకంగా మారుతాయే. ఇతరుల పాపంలో నువ్వు కూడా చెయ్యి పెడతావు.
చేయొద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వకండి, ఇండైరెక్ట్గా పెట్టకండి. మూడో విషయం చెప్తాను. నేను డైరెక్ట్గా పాపంతో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వనండి. ఎవరితోనూ కూడా నేను అంటే సరే 8 అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంకి రండి. దీన్ని బట్టి మనం మాట నేర్చుకుందాం. యాక్ట్స్ 8:1, 8:1. ఆ కాలంలోని యెరూషలేములో ఏం కలిగిందండి? యెరూషలేములో హింస కారణం ఎవరై ఉంటారనుకుంటున్నారు? అప్పటికి యెరూషలేములో హింస జరిగిపోతుంది ఒక పక్క. సరే, ఎవరు జరిగింది చూద్దాం. 22:30 అపోస్తులు 22:30. 22వ అధ్యాయము 30వ వచనం. అమ్మ తెలుసుకొని గోరి సహస్రాధిపతి అతన్ని వదిలించి ఆజ్ఞాపించి ఎవరిని తీసుకొచ్చి నిల్చోబెట్టారు? అసలు కారణం ఎవరు? ఆల్రెడీ అక్కడ గొప్ప హింస అయిపోతుంది. అంటే ఇక్కడ చిచ్చు రగిల్చాడు భయ్య, అక్కడ కాలిపోతుంది. ప్రజల మధ్యలోకి వచ్చి కుల చిచ్చు, మత చిచ్చు, ప్రాంతీయ చిచ్చు, భాషా చిచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఎవడో ఇగ్నిట్ చేస్తాడు. బోల్డ్ మంది కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు. రాజకీయ నాయకులందరూ ఏసీ హాల్లో కూర్చుంటారు. బయట బస్సులు తగలెట్టి రోడ్డు మీద కేసులు పడేది మనం అవుతూ ఉంటాం. పాపం ఆయన ఏదో దీక్ష చేస్తానో డీడీలు రత్నాచలం కాల్చేశారు. జాగ్రత్త, మీ పిల్లలు ఎంత దూరంగా ఉన్నారో చూసుకోండి. నిన్నటి దినం కూడా వేరొక కేసుని సాల్వ్ చేయడానికి చాలాసేపు పోలీస్ స్టేషన్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఆ టైంలో ఫేస్బుక్లో ఎవరెవరైతే ఆ వైఎస్ఆర్సీపీకి ఫర్గా ఉంటూ టీడీపీకి చేసినటువంటి విషయాలకు వ్యతిరేకంగా ఉంటూ లైక్ చేసి, పోస్ట్ చేసి, ఫార్వర్డ్ చేసి వాళ్ళు చేశారో వాళ్ళందరి ఇళ్ళకి పోలీసులు తిరుగుతున్నారు, చెక్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఈ పర్సన్ అవునా కాదా, వీడికి వాళ్ళకి ఏంటి రిలేషన్షిప్, ఈ ఫోటోలు వాడికి ఎక్కడి నుంచి వచ్చాయి అన్నీ వెతుకుతున్నారు. ఇప్పుడు వాడికి ఏం తెలియదు, అడిగా సరదాగాడు ప్రతిదీ ఫోటోలు చూసి అటన్నింటినీ ఫార్వర్డ్ కొట్టడం, లైక్ కొట్టడం చేశాడు. ఇప్పుడు ఆడొచ్చి నిన్న రాత్రి కూర్చున్నాడు, అన్నయ్య ఏదో చేయండి అన్నయ్య, సిఐ మనకు తెలిసి అట్ట చెప్పండి అన్నయ్య. ఏం తెలిసి ఏం చెప్తాం? వాళ్ళ చట్టం మనం చెప్తాం కదా, అదే చట్టం తన పని తను చేసుకుపోతుంది. నిన్నాడు రాత్రి వచ్చి ఆ మేడం గారికి ఫోన్ చేయమంటాడు. నేను చెయ్యను, నువ్వు చేసిన ఏదో పని నీకు శిక్ష పడాలి. ఎందుకు మేడం గారు వస్తారు నీ దగ్గరికి? నువ్వు చేసిన పని ఆవిడకి చెప్పావా? మేడం గారు నేను లైక్ కొడుతున్నాను, పట్టచ్చా వద్దా అని అడిగావా? నీకు నచ్చినట్టు కొట్టావు కదా, ఆవిడ ఎందుకు వస్తుంది పోలీస్ స్టేషన్కి? ఏం పని ఆవిడకి? పడు, నీ బాధ నువ్వు పడు. వాళ్ళ నాన్న వచ్చి నా ముఖం చూడండి అంటాడు. నువ్వు వాడి ముఖం చూడకపోతే నేను ఇప్పుడు నీ ముఖం చూడనా? ఆడ ఏ ముఖం కొడుతున్నాడు? ముఖం చూశాడు, ఫేస్బుక్. నీ ముఖం నువ్వు ఎప్పుడు దేవుని దగ్గరికి వచ్చి చూసుకో, నేనేం చేయలేను దానివల్లనే. లాస్ట్కి వెళ్ళి కాసేపు ఆ రాత్రి ఏదో ఆయన చెప్తే అన్నాడు, ఏమంటే దీన్ని మేము స్లీప్ చేయగలం కానీ దీన్ని క్లోజ్ చేయలేమని చెప్పేశాడు. కొద్ది రోజులు ఆపుతాను, అడిగి ఏదో పాస్పోర్ట్ ఎంక్వైరీ అంటున్నారు, ఆపుతాను. బట్ ఆ తర్వాత మాత్రం వీడి కేసు ఫేస్ చేయాల్సిందే, తప్పదు. జాగ్రత్త, ఇండైరెక్ట్గా ఎవరితోనో నువ్వు దూరంగా ఉండి ఆ హింసకు కారణమైనటువంటి పరిస్థితి మన సౌలు, తార్సు వాడైనటువంటి సౌలు పౌలుగా మారినటువంటి వ్యక్తి. సో డైరెక్ట్గా ఏ విషయంలో ఇన్వాల్వ్ ఉండకపోవచ్చు. 23:1 కూడా అంటాడు అనుకుంటా, 23:1 పౌలు మహాసభ వారిని తేరి చూసి, సహోదరులారా నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి దేవుని ఎదుట నడుచుకుంటున్నాను చెప్పి తిని ఎక్కడ కొట్టమన్నాడు? ఎందుకు నోటి మీద కొట్టమన్నాడు? ఈడు ఎలా ఉన్నానని చెప్తున్నాడు? భక్తి మంచి మనస్సాక్షితో చేస్తున్నాడు అండి. హింస మంచి మనస్సాక్షా? యూదుల్ని చంపడం మంచి మనస్సాక్షి అండి? నీ ఇంట్లో వాళ్ళు దుఃఖపెట్టడం మంచి మనస్సాక్షా? నాకేం తెలియదండి, నేను మామూలుగా అనాల్సినవన్నీ అనేస్తారు. నాకేం తెలియదు బాబు, మీరు చూసుకోండి అండి, మంచి మనస్సాక్షా? ఎంత ప్రమాదకరమైన వ్యక్తులు వీరు. ఇతరుల పాపంలో చేయి పెట్టడం అంటే, నోరు పెట్టడం అంటే, మాటలు జారడం అంటే ఇదే. ఎక్కడ కూడా అలాంటి విషయాలకి అవకాశం ఇవ్వద్దు. దేవుని వాక్యం దాన్ని చాలా చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. డైరెక్ట్గా నీకు ఉండకపోవచ్చు, కాకపోతే బట్ ఆ పాపం తాలూకా మూలము నీవు కారణం అయి ఉండొచ్చు, నీ నుంచి ప్రారంభమై ఉండొచ్చు. తర్వాత పౌలు వచ్చి వాళ్ళందరినీ అలా కాదండి ఎలాగండి నేను చెప్పిన ఎవడని వింటాడేంటండి? ఆల్రెడీ అది చిచ్చు రగిలిపోయిన తర్వాత అలాంటివి రాకుండా, పాపము నీ దగ్గరికి రాకుండా చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఆయన చనిపోయాడు, ప్రభువునందు నిద్రించాడు. బాబన్ గారు ఒక సమయంలో ఒక మీటింగ్ అయిన తర్వాత ఆయన కలిసినప్పుడు ఆయనతో అన్నాను,
అన్నా మీరు చెప్పే వాక్యం నిజంగా 3 రోజులు సభలు సరిపోవు, మీకు 5 రోజులైనాను. ఎందుకంటే అంత డీటెయిల్డ్గా దొంగతనం చేయడం ఎవడు చెప్పడం. మీరు చెప్పిన ప్రదేశం మీరు వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా చుట్టుపక్కల బాగా దొంగతనాల రేటు పెరిగిందని పోలీసులు చెప్తున్నారు, కానీ మీరు అంత డీటెయిల్డ్గా చెప్పడం అవసరమా అని అడిగితే ఆయన చెప్తే ఆయన ఏమంటున్నాడంటే, ఏమండి దొంగతనాలు జరిగినాయి అని అంటే ఆపుకోవాల్సిన పోలీసుల పని, నేనేం చేశానో చెప్పాను అన్నాడు అంతే. ఇదిగో పౌల్లాగే వాళ్ళందరూ చెడిపోతున్నారు, పోనీ నాకేం పని, నేను బాగుపడ్డానా లేదా, నన్ను ప్రభు రక్షించాడా లేదా అంటే నా రక్షణ సంబంధించిన మూలము ఇతరులకు చెడు చేయగలుగుతానా? మీడియా, ఎల్లో మీడియా అదే ప్రాబ్లం చేస్తుంది. ఇప్పుడు సినిమాల్లో మనుషుల్ని ఎలా చంపొచ్చో చూపిస్తున్నారు, అప్పుడు బయట వచ్చి ఏం చేస్తున్నారు, అవి ప్రాక్టీస్ చేస్తున్నారు. సినిమా డైరెక్టర్ నువ్వు ఎందుకు అలా చేశానంటే సమాజంలో జరుగుతుంది చూపించాను అని చమ్మననా అని అడుగుతున్నాడు ఆయన వర్మగారు. ఏం చెప్తాం? ఇదే ఇండైరెక్ట్ సిన్ ఇస్ సిన్. దయచేసి నీ వలన అనేకులు ప్రభావం అయ్యేలాగా ఏ పాపము చేయవద్దు, అది పరుల పాపంలో నువ్వు కూడా చేయటం. వాళ్ళు 100 మంది చేశారనుకోండి, రూట్ కాజ్ ఎవరిది? 100 పాపాలు నీ ఒక్కడమే పడతాయి. 1000 మంది నష్టపోయారు అనుకోండి, 1000 మంది తాలూకా నష్టం నువ్వే భరిస్తావు దేవుని దగ్గరికి వచ్చి. ఎందుకంత కఠినమైన శిక్ష ఒక్క మాటకి? ఒక నాయకుడు అయితే ఉజ్జీవంగా మాట్లాడడం నీకు చేతనైతే వాళ్ళని పరిశుద్ధ మార్గంలోకి నడిపించు. నీ చేతిలో ఒక ఆయుధం ఏమైనా ఉండి దాన్ని వాడగలిగితే అది నీతి కలిగిన మార్గంగా నడిపించు. దాని ద్వారా ఇతరులకు మేలు చేయడం అయితే అనేక మందిని మేలుకరంగా నడిపించడానికి ప్రయత్నించాయి. స్వార్థంగా ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఇన్స్పైర్ చేయొద్దు, అది దేవుని వాక్యానికి విరుద్ధమైన పని. 2వ యోహాను 9వ వచనం, 2 John 9. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవునిని అంగీకరించేవాడు. ఆ బోధయందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవరెవరిని? చాలా మంది వచ్చి తండ్రే దేవుడు, కుమారుడు మనిషి, అతను ప్రవక్త, అతను నమ్మకండి అని మీ ఇంటికి తెల్ల సొక్కాలు వేసుకున్న వాళ్ళు వస్తారు, నల్ల ప్యాంటు తెల్ల సొక్క. మర్యాదగా చెప్పేయండి వాళ్ళు, అమ్మా మాకు తెలుసు నువ్వు బయటికి వెళ్ళు. మీ ఇంటికి పెద్దోళ్ళు పుస్తకాలు పట్టుకొని, కావలి కోట అనే పుస్తకం పట్టుకుని చాలా జాగ్రత్తగా మీ దగ్గరికి వచ్చి వాళ్ళు WJ అని ఉండదు, యెహోవా విట్నెసెస్ అనే పుస్తకాలు తీసుకుని మీ దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళు మీకు బైబిల్ ఇస్తారు, మీకు బోల్డ్ బోధలు చెప్తారు, ఏం తప్పో ఏదొప్పో బోల్డ్ నేర్పించేస్తారు. ఏమంటే నేను ఆల్రెడీ యేసుప్రభుని నమ్ముకున్నానంటే అయితే నీవే కావాలి, నీకే చెప్పమని దేవుడు చెప్పాడు అనగానే నీకేదో ప్రవచనం వచ్చిన ప్రవక్త వచ్చినట్టు తలుపు తీసి పెట్టే. జాగ్రత్త, ఆత్మను నాశనానికి తీసుకెళ్తావు. అందుకే కుమారుడిని తండ్రిని ఇద్దరిని అంగీకరించాలా. ఎవడైనా ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన యెడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో నో ప్రాబ్లం, డూ ఇట్ గుడ్ అన్నామంటే ఏమవుతుంది చెప్పండి? నోటి మాట వల్ల దురదన్నమాట, మనకి నష్టం వచ్చేస్తుంది. సరే సరే ఓకే 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 అంటే ఏంటి? గుడ్ అన్నా శుభము అని అంటే ఏంటి? ఇట్స్ డన్, గుడ్. ఇమ్మీడియట్ దాని ఎఫెక్ట్ నీ మీద ఉంటుంది. నువ్వు ఖండించాలి. నువ్వు శుభమని చెప్పడానికి కూడా కుదరదు. చెప్తే ఏమవుతుంది? వాళ్ళతో పాటు నువ్వు కూడా అయిపోయింది అంతే. నువ్వు చెప్పాల్సింది చెప్పాలి. నో నో ఎస్ అన్నావా అయిపోతావు. జాగ్రత్త, ఇతరులతో నువ్వు పెట్టుకోవద్దు. ఇది దేవుని వాక్యము చాలా క్లియర్గా హెచ్చరిస్తుంది. ఆ పని మనం చేయడానికి ప్రయత్నించేయద్దు. నెంబర్ 4, 4వ విషయం చెప్తున్నాను. మొట్టమొదటిది, నువ్వు కలిసి పాపం చేయొద్దు. 2, నీ వలన పాపం అయ్యేలాగా చూడొద్దు. 3, నీ ద్వారా ఎవరు ప్రేరేపించబడి పాపంలోకి వెళ్ళినా దాని కారణం కేంద్రం నువ్వు అవుతావు, పరుల పాపంలో అవ్వకుండా చూసుకో. 4వ విషయం చూద్దాం. నేను ఎవరో ఏదో చేసేశారు, దానివలన నాకేదో కొన్ని విషయాలు తెలిసిపోయినాయి, దాన్ని నేను బయటికి చెప్పకపోయినా ఖండించకపోయినా ఆ పాపం నాదే. దాన్ని నేను ఒప్పుకోకపోయినా ఖండించకపోయినా ఆ బలహీనత మళ్ళీ కారణం ఎవరిది? నా మీదకే వస్తుంది. ఒకసారి చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. 1 శామ్యూయల్ 3:13. ఓ పెద్ద పాస్ గారు ఉన్నారు ఇక్కడ. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం. ఎవరు? ఏలీ తాత గారు, ఏలీ పాష గారు ఉన్నారు ఇక్కడ. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. తమ కుమారులు తమ్మును శాపగ్రస్తులుగా చేసుకొచ్చున్నారని తాను ఎరిగియు వానిని అడ్డగించలేదు, కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నీ ఇంట్లో తప్పు జరుగుతున్నప్పుడు దానిని నువ్వు ఖండించకపోయినా, దానిని నువ్వు సమర్థించినా, దానిని ఒప్పుకున్నా ఆ పాపంలో పాప భాగం నీకు కూడా
అందుకుంటుంది, చాలా జాగ్రత్త అంటుకుంటుంది. అది మీకు ఇంకొక 2-3 విషయాలు కూడా చూపిస్తాను. ఒక్కసారి ఆదికాండం కొద్దాం. ఎందుకు ఇది దారుణంగా దేవుడు పరిగణించాడో చూపించాలి. దేవుని యొక్క శిక్ష ఎవడు కూడా తప్పించుకోలేరు పిల్లరా. ఒకరోజు సాయంకాలం అయిపోయింది. 19వ అధ్యాయము ఆదికాండము 2వ వచనం. నా ప్రభులారా దయచేసి ఆదికాండం 19:2 దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్ಕೊಂಡು మీరు పెందల కడను లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? అందుకు వారు, అలాగు కాదు నాయనా, మీ ఇంట్లో మీరు 11:30 వరకు టీవీ ఆపర్రా, నన్ను బయట ఉంటాం రా అన్నారు వాళ్ళు. రే నాయనా, మీ ఓడు ఆ ఫోన్ వదలరా, ఆ మ్యూజిక్ ఆ ప్లే స్టోర్ వదలరా, మమ్మల్ని బయట ఉండేవంటరా అంటున్నారు ఆ దేవదూతలు. బాబు, రాత్రి పడుకోవడానికి ఇలాగ అనుకునేటప్పటికి మీ ఆవిడ మొదలెడద్దురా రికార్డింగు, ఆ రికార్డింగ్ నేను వినలేనురా సొనుగుడు, మేము బయట పడుకుంటాం రా అంటున్నారు దేవదూతలు. రాత్రి మీ ఆయన తాగొచ్చి మీ ఇంట్లో మీటింగ్ పెడతాడరా, మేము ఉండలేమురా, మేము బయట పడుకుంటాం. మీ అత్త సొనుగుద్దురా బాబు రాత్రి అంతా, నేను రాను అంటున్నారు దేవదూతలు. చూడండి, ఇంట్లో నడి వీధిలో మేము రాత్రి వెళ్ళబుచ్చుతాం, నీ కొంపలో చేరలేము. దేవదూతలు రామంటున్నారు ఇంట్లోకి. మన ఇంట్లోకి దేవదూతలు వచ్చి రాత్రి పడుకోవడానికి ఆశ్రయం ఇస్తామంటే మన ఇల్లు దానికి కావాల్సిన అనువైన వాతావరణాన్ని ఇవ్వగలుగుతామా? మన ఇంట్లో మన క్రియలు మన చేష్టలు ఎలా ఉంటున్నాయి? వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకు వాళ్ళు ఒప్పుకోలేదు? చూడండి, అక్కడ ఉంది 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరెవరున్నారు? ఏమంటే దేవదూతలకి దేవుడు ఏం చెప్పుంటాడు? అక్కడ నీతిమంతుడు ఉన్నాడు, అతడి ప్రార్థన నేను విన్నాను. అబ్రహాము నీతిమంతుడు, వెంబడించిన లోతు కూడా నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది. లోతుని విన్నాను నేను. నువ్వేం చేస్తావు తెలుసా? అక్కడ 4 ఉన్నారు, వాళ్ళు తీసుకొచ్చేసి సపరేట్ చేసి అన్నాడు. ఎవరెవరిని? లోతు, భార్య, 2 కుమార్. ఎవరున్నారు? వాళ్ళు అడుగుతున్నారు, ఏంటే నువ్వు లేట్ చేస్తావే, నీ ఇంట్లో ఏదో ఉంది ప్రాబ్లం, ఏంటి? ఏంటో చెప్తాను. నీ అల్లుని, నీ కుమారులు, నీ కుమార్తెలు ఈ ఊరిలో కలిగినందుకు వెలుపలికి తీసుకొనిరా. ఏంటి నాకు డౌట్గా ఉంది, ఎవరో నీ అల్లుళ్ళు ఏంటి? అసలు పెళ్ళయింది వాళ్ళకి అవ్వకుండా అందరికి అల్లుళ్ళు ఎలాగైపోయారు? వీళ్ళు డేటింగ్ చేస్తున్నట్టున్నారు. వీళ్ళు డేటింగో ఏదో చెప్తారు వీళ్ళు. ఏంటది డేటింగేనా? వీళ్ళు చేసే పని చూడండి ఎంత విచిత్రం. ఆల్రెడీ ప్రపంచం అంతటికి లోతు గారికి, ఇదిగో ఈ లోతు గారి పెద్దలుడు, లోతు గారి చిన్నలుడు అని చెప్పేసుకున్నారు. వీళ్ళకి అంత వ్యభిచార సంబంధులతో వీళ్ళు కూడా ఏమయ్యారు? ఇన్వాల్వ్ అయ్యారు. ఆ పిల్లలకి అప్పటికే శరీర సంపర్కాలు అలవాటు పడిపోయినాయి. వాళ్ళకి ఏం చేస్తే ఏం జరుగుద్దో తెలిసిపోయింది. ఎందుకు? విచ్చలవిడి వ్యభిచారం, విగ్రహాలతో వ్యభిచారం, శరీర సంపర్కులు అంటే లైంగిక సంపర్కంలో ఏ రకమైన ఆపోజిట్ సెక్స్ లేదు, హోమోసెక్షువాలిటీ ఉంది అక్కడ. అంత భయంకరమైన వాళ్ళతో వీళ్ళు కూడా ఉంటే లోతు ఏం చెప్పాలి? చెప్పాలా వద్దా? లోతు భార్య చెప్పాలా లేదా? అందుకే కొన్నిటికి పేర్లు లేకుండా చేశాడు దేవుడు. మంచి కార్యాలు చేసిన వాళ్ళకి పేర్లు లేవు, చెడ్డ పనులు చేసిన వాళ్ళకి పేర్లు లేవు. బైబిల్లో చూసుకోండి. కొన్ని చోట్ల రెఫరెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఫలానా అని చెప్పేశాడు అంతే. ఏం జరిగింది? వాళ్ళ అల్లుళ్ళు ఓడిపోయారు. తర్వాత నష్టం మనం చూసాం. ఏం జరిగింది తర్వాత నష్టం? తల్లేమో తప్పని చెప్పకపోవడం వలన, ఒప్పుకున్న వల్ల తల్లి, ఏమంటే ఆడపిల్లలు ఎవరెవరితో తిరుగుతున్నారో ఏమేం చేస్తున్నారో ఇంట్లో తల్లి తెలియదండి. తండ్రి పని ఉద్యోగం వ్యాపారం తెలీదా? తండ్రికి తెలీదు. మొన్న చెప్తున్నారు, మ్యారేజ్ అయిపోయిన తర్వాత 6 నెలలకు బాబు పుట్టాడు. 6 నెలలు పుట్టేసిన తర్వాత ఈ కొంతమంది ఉంటారండి సిబిఐ ఏజెంట్లు, సిఐడీలు, వీళ్ళని ఎందుకు ఉద్యోగాలు పెట్టుకోరో నాకు అర్థం కాదు. తెలివైన వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఆవిడ వచ్చి నాతో మాట్లాడింది, పాస్టర్ గారు పెళ్ళిని ఎప్పుడు చేశారు మీరు అంది. నీకు డౌట్ వచ్చిందంటే ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఏరే బాబు రికార్డు తీయండిరా అని తీశారు. ఏంటి సంగతి? 6 నెలలకు పిల్లలు పుట్టాడు, ఆడు చూస్తే సంవత్సరంలాగా ఉన్నాడు, ప్రీమెచ్యూర్డ్ కాదు, గమనించారా అంది. విత్తనం వేసిపోద్ది అవమ్మ. రికార్డు చూశాను. పెళ్ళైన తర్వాత 6 నెలలకే బాబు పుట్టాడు, పొండంటు పిల్లాడు. ఏం తేడా? ఇంకా ఎక్కలేదా? ఎక్కేసింది. తండ్రిని అడిగాను, ఏంటి నాన్న నువ్వు? సరే అయిపోయింది, నేనేం మార్చలేను, వివాహం రద్దు చేయలేను, నీ కొడుకు నీ కూతురు మనోడు ఓకే, ఏంటి సంగతి అని అడిగితే నాకే పాపం తెలియదు పాస్టర్ గారు అంటున్నాడు ఆ నీతిమంతుడు. కొడుకు చేసింది తెలియకపోవచ్చు, కూతురు చేసింది తెలీదా? మోసం అదే. ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. పిల్లలిద్దరూ తండ్రికి
మొత్తుచ్చి వ్యభిచారులుగా మారి అక్రమ సంతానాన్ని బైబిల్లో తీసుకొచ్చి ఈ రోజుకి మనం పోరాడేటువంటి ఒక కుటుంబాన్ని బతికించారు చూడండి. కారణం ఏంటి? గిల్టీనెస్. పాపము ఇతరులు చేసినప్పుడు దాన్ని ఖండించలేదు. నీ రక్తంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ సంఘంలో కానీ, నీ స్నేహితుల్లో కానీ యూ షుడ్ వాంట్ దెమ్. ఒక్కరోడు చేశాడు ఆ పని, అటు చెప్పారు, నువ్వు ఈరోజు చర్చిలో కనపడితే మర్యాద ఉండదు, బయట మన ఇద్దరం మాట్లాడుకుందాం, వీళ్ళు ఎవరు లేనప్పుడు నువ్వు రా మన ఇద్దరం మాట్లాడుకుందాం. నోవే, నీకు నాకు చర్చిలోకి సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు చేసిన దాన్ని నేను సమర్థించాను అనుకో, ఇంకొక పిల్ల చేస్తుంది ఆ చెత్త పని, ఇంకో పిల్లోడు చేస్తాడు, ఇంకో తల్లి చేస్తుంది. ఆడు చేస్తే అన్నయ్య ఒప్పుకున్నాడు, ఇటు చేస్తే ఊరు కూడా గడౌట్. నీ వల్ల నాకేం అవసరం లేదు, దూరంగా ఉండు. నీకు నాకు హృదయంలో ఏం తేడా ఉండదు. నువ్వు ఎప్పుడు కావాలో నా ఇంట్లోకి రా, ఏం కావాలో తీసుకెళ్ళి, ఏం కావాలో తిను. బట్ చర్చ్ కాంగ్రిగేషన్స్తో మాత్రం నేను ఐక్యపరచను. బికాస్ దిస్ ఇస్ అ హోలీ ప్లేస్. నువ్వు ఈ పరిశుద్ధ ప్రదేశంలో ఉండి నువ్వు తప్పు చేసి ఖండించకపోతే, ఎంతమంది పాస్టర్లు పిల్లలు ఈరోజు ఆ తప్పుల్లో లేరు చూడండి మీరు. ఏలి చేస్తున్నాడు ఆ తప్పు. దట్ ఈస్ పరుల పాపంలో వారు కూడా పాలిభాగస్తులు అయి ఉండడమే. అది దేవుని వాక్యం ఒప్పుకోని పని. అలాంటి పని చేయడానికి దేవుడు అంగీకరించడు. అలాంటి పద్ధతుల్లో సంఘమే కాదు, సేవకుడే కాదు, ఏ రకమైన పరిస్థితుల్లోనైనా అన్గాడ్లీ థింగ్స్ని రిబ్యూక్ చేయకపోయినా, దాన్ని యాక్సెప్ట్ చేసేటట్లు ప్రయత్నం చేసినా, యూ ఆర్ అడ్మిటెడ్. నేను దేవుని దగ్గర కొన్ని తీర్మానాలు చేసుకున్న తర్వాత ఒకానొక సమయంలో సంఘంలో ఒక చిన్న పొరపాటు చేశాను. అది చిన్నదే. ఏంటి అని అంటే, వాళ్ళందరూ దేవుని పాట పాడుతున్నాము, యాక్షన్ చేయండి అని అంటే నన్ను కూడా తీసుకెళ్ళి స్టేజ్ ఎక్కిచ్చారు. వాళ్ళు మ్యూజిక్ పెట్టారు, నేను కూడా డ్యాన్స్ చేశాను. హూ హూ హా అనేది చెప్పమన్నారు, చేసాం. బాగా చేశారా అంటే బాగా చేసాం. మళ్ళీ చేయండి వన్స్ మోర్ అంటే మళ్ళీ చేసాం. ఆ పిల్లలు ఏం దుమ్ము రేపేస్తున్నారు వెనకతల, మేమేమో పొట్లంక నడులంక చచ్చాం కింద మీద. అంతా అయిపోయింది. తర్వాత ప్రభు అడిగాడు, ఈజ్ ఇట్ ద హోలీ థింగ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ? నన్ను ఉండమంటావా అక్కడ నువ్వు ఇలాంటి పనులు చేసి అని? ఇమ్మీడియట్గా నాకు సిగ్గేసింది. ఆ రోజు నుంచి పిల్లలు చేసే ప్రతి భంగిమ విషయంలో జాగ్రత్త తీసుకోవడం ప్రారంభించాను. ఎందుకంటే నా ప్రభు దుఃఖపెట్టేలాగా నేను ఎంత ఆనందించగలను ఇంకా. ఆ రిబ్యూక్డ్ ఇట్. సారీ, ఇంకోసారి మీరు అలాంటి విషయాలు నా సంఘంలోకి తీసుకొస్తే మాత్రం ఐ కిక్ యూ అవుట్, మిమ్మల్ని దూరంగా పెట్టేస్తాను, ముట్టుకోవద్దు. మీకు నేను ఏ క్రమం ఇస్తాను ఆ క్రమంలోకి రా. దేవుడు నాతో చెప్పాడు, ఆయన నా కొరకు చనిపోయి తిరిగి లేచాడన్న అనుభవం నాకుంది. ఆయన దుఃఖమును నేను చూసి, ఆయన సిలువను చూసి నేను క్రీస్తుని ప్రకటిస్తున్నాను. ఇక్కడ నీ సంతోషం పిల్లోడైన యేసు ప్రభువేమో, నేను మరణించిన యేసుని చూసి వచ్చాను ప్రభు దగ్గరికి. ఐఎమ్ నాట్ కిడింగ్. నువ్వు సీరియస్గా తీసుకోవాలి, ఇంకోసారి ఇలాంటి పనులు చేయకండి. అప్పటికి నాకు ఎవరూ హెచ్చరించలేదు, కానీ నా హృదయంలో దేవుని ఆత్మ మాట్లాడుతున్న వేదనను గుర్తించాను. ఖండించండి దాన్ని. మీ పిల్లలు ఆ కొరియోగ్రఫీలకు వెళ్తుంటే చెప్పండి, నో, ఇట్ ఈస్ నాట్ ద యాక్సెప్టబుల్, చేయొద్దు, ఇలాంటి పిచ్చి డ్యాన్స్లో చేయొద్దు. అది ఎంత పరిశుద్ధమైన ప్రదేశమైనా, ఎంత గొప్ప సేవకుడైనా సరే, నో డూ ఇట్. వాళ్ళ పాపంలో నువ్వు చెయ్యి పెట్టనివ్వకు. అది పెడితే దాని రిజల్ట్ నీకు కూడా ముట్టుకుంటుంది. ఎలాంటి విషయాలైనా మనం చేయటానికి వీల్లేదు. లాస్ట్కి ఇంకొక విషయం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం, 1 కొరింథీ 8:10. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము, 1 Corinthians chapter 8 verse 10. ఎలాగనగా జ్ఞానం గల నీవు విగ్రహముల ముందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి కలిగిన అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములు తినుటకు ధైర్యం తెచ్చుకున్నాడు కదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన నీ సహోదరుని నీ జ్ఞానమును బట్టి నశించును. ఏమండి, ఒక పని మనం చేసేటప్పుడు మన ఉదాహరణ అవతల వాళ్ళని ప్రోత్సహించేదిగా ఉంటుంది. దాని వలన కూడా పాపం జరుగుద్ది, జాగ్రత్త. దట్ ఈజ్ వాట్ దిస్ మీన్. ఇప్పుడు మీరు నన్ను తీసుకెళ్ళి అయ్యప్పలు అందరూ మాలేస్తున్న దగ్గరికి వెళ్ళి నన్ను కూడా కూర్చోబెట్టారనుకోండి, నేను తెల్లబట్టలు వేసుకొస్తాను, నల్ల వేసుకోను, నా దగ్గర ఏమి లేవు నల్లవి. సో తెల్ల వేసుకుని వచ్చి కూర్చుంటాను. వాళ్ళందరూ నలుపు, నేను తెలుపు. సడన్గా మీరు వచ్చి ఆ వీధిలో నుంచి వెళ్ళిపోతున్నారు. ఇదేంటి ఇక్కడ 29-34 కనపడింది అని ఆ కారుని చూసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సరిగ్గా వచ్చేసారు, తెల్ల సొక్క ఇంకేంటే ఎదురుగా కూర్చుని ఉన్నాను. పాస్టర్ గారు మీరు ఎక్కడ వాళ్ళతో అన్నారు అనుకోండి. నేను అన్నాను, దేవుడు అందరికీ దేవుడే, ఆ దేవుడు కాదని వాళ్ళకి తెలుసు. నేను దేవుని పరిశుద్ధమైన జీవము కలిగిన దేవుని ఆలయమును, నేను నాకే పాపం అంటదు. యు డోంట్ వర్రీ మై సన్ అని చెప్పి నేను కూర్చొని పెట్టండి అని అనుకో. నేను ఎగ్జాంపులరీయే, ఐఎమ్ ఓకే, ఐ కెన్ రెసిస్ట్. బట్ నన్ను చూసినోడు ఏమవుతాడు చెప్పండి? రేపు బట్టలదేముంది మనం కూడా నొలిపేసేద్దాం అంటాడు, చేస్తాడు పక్కన. నా వాళ్ళని ఇంకొకడు. క్రైస్తవ కుటుంబంలారా,
ఏమనుకుంటారని కానీ ఎవడనుకుంటాడో అని కానీ ఆచారాలు సాంప్రదాయాలు పనికి మాలిన పద్ధతులు చేసి వాళ్ళ పాపానికి మీరు చెయ్యి పెట్టకండి. మొన్న మా ఇంటి దగ్గర మా చర్చిలో ఉన్నటువంటి ఒక ముసలమ్మ వచ్చి, వారు కుటుంబరీత్యా వైశ్యులు, ఆమె వచ్చి చెప్పింది, నాయన దేవుడి దయ వల్ల మీ దయ వల్ల 4 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి, కుదురుగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, బలంగా ఉన్నాం, చాలా సంతోషం, చిన్న మనవే అంతే. ఏది పిటిషన్ భలేగా వచ్చింది, ముందంతా సోపేసి చిన్న మనవ అంది. ఏంటన్నా, మా ఆడబొట్టు మనవరాలు కూతురుది పెళ్ళి ఇక్కడే ఇల్లు 4 అడుగులే అంది. అంటే మా పక్క ఊరని చెప్పడానికి ఆవిడ. సరే ఏంటనండి, నాయన మరి మాదాలు గొప్ప జంజాటం అనుకో, మాకు పెట్టడాలు తీయడాలు ఉంచడాలు జరపడాలు నప్పడాలు బోలోటు ఉంటాయి. అది చిన్నపిల్ల కదా, దానికి ఏంటి తెలీదు. నన్ను నువ్వు అన్నవు అనుకో, చేసి వచ్చేస్తాను, తెల్లారు వచ్చేస్తాను. దానికి తెలీదు నాయన. మరి ఎవ్వరు లేరు, నిన్న వచ్చి నాయనమ్మ మరి నువ్వు కాకపోతే ఏడిచింది బొట్టు, మీరు కొంచెం దయచేసి ఓపాలి నా మీద అంది. నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావా అని అంటే, అమ్మమ్మ ఎంత మాట, మీ దగ్గరికి వచ్చాక మేము బతుకొచ్చింది యేసు ప్రభు వాళ్ళు కదా, నేను నమ్ముకున్నాను. మరి ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ విగ్రహాలకు అవన్నీ చేస్తావు, తప్పు కాదా అని అంటే, తప్పు కాదా అని అంటే మనం మొట్టం చెప్తాం అంతే. ముసలి తెలివైంది, మొట్టదో ఏం చేద్దాట చెప్తాం అంతే. వాళ్ళు చేసుకుంటారు. అది చెయ్యకపోతే పెద్ద నీ చేత చేయించమంటారు సార్, నేను ఎదవమోనను కదేటి, నన్ను ఏడు చేయమంటారు చెప్పడమే. మొగుడు చచ్చిపోయాడు కాబట్టి ఈవిడ ముట్టుకున్నాడు, వాళ్ళు ఏం చేస్తారు, కుర్చీ చేసి పక్కన అన్నీ చెప్పేస్తారు. నీకు మొగుడు చనిపోయినా చనిపోకపోయినా క్రైస్తవుడికి హ్యాపీయే. మనకి అలాంటివి ఏమి లేవు, మనకి ఆల్ ఆర్ వెల్కమ్ ఆల్ ద టైం 24/7, ముందు లేదు వెనక లేదు. సరే కదా, నువ్వేం చేస్తావు, ఇవాళ మంగళవారం, ఇవాళ శుక్రవారం, ఆడపిల్లలు పంపుతావు అంది ఒక ఆవిడ. లక్ష్మీవారం పెళ్ళి శుక్రవారం పంపదు. ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు ఇదేం క్రైస్తవులండి, శుక్రవారం ఆడది ఉంచుకొని ఇంట్లో అన్నాడు. అమ్మమ్మ వద్దు, పట్టుకెళ్ళు, ఈరోజు పట్టుకెళ్ళిపో, రాత్రి పొద్దుకు తీసుకెళ్ళిపో అంటుంది. నీ పాపం నువ్వు వదలవు, ఇంకోటిని బతకనివ్వు. ఏం చేస్తున్నావు, ఇండైరెక్ట్లీ పోస్టింగ్ ఇట్. భయంకరమైన శిక్ష తీర్పు నీకు ఉంది, జాగ్రత్త. పరుల పాపంలో నువ్వు చెయ్యి పెట్టద్దన్నది ఆజ్ఞ. ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ, డోంట్ డూ ఇట్. నువ్వు విడిచిపెట్టావా, పూర్తి విడిచిపెట్టావు. సగం సగం వచ్చి దానికి పెద్ద క్రిస్తాన్యాసాలు వేసి నేను ఒక పెద్ద క్రైస్తవుడని చెప్పుకుని దానికి అలా మాట్లాడకండి. ఒక ఇంటికి వెళ్ళిన వెంటనే ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చింది, పాస్టర్ గారు మీరు అడుగు పెడితే యేసు ప్రభు వచ్చాడని. ఇది ఇయే వద్దు, ఈ కొంచెం ఎక్స్ట్రాలు కదా, నేను అడుగు పెడితే యేసు ప్రభు వస్తాడా? సుబ్మాని పెళ్లి పెట్టుకుంటుంటే నిజంగా మీరు వచ్చారు, ఎంత గొప్ప విషయం అంటే, అమ్మ నాకు పెళ్ళి అవ్వలేదు, నువ్వు నన్ను తీసుకెళ్తాను, ఏమైనా అవుద్దని చూసుకో అన్నాను. అక్కడికి కొంచెం జరకేద్దామని అయితే ఆవిడ అమ్మ ఆ మాట అనకండి, మీరు అసలు నిజంగా మిమ్మల్ని దేవుడు అని తీసుకొచ్చి ఎంత పొట్లం చేతిలో పెట్టింది. అదేదో బహుమానం అనుకున్నాను నేను. ఇంత పొట్లం నిలువుగా ఉంది, కాగితం పొట్లం, కవర్ ఉంటుంది కదా, కాగితం కవరు, కేజీ కవరు, దానికి చుట్టూ. ఏంటమ్మా ఇదా, నేనేదో ఆనందం కక్కుర్తికి వెళ్ళాం ఉన్నాం కదా, కొంత బ్యాచి ఏది ఇస్తారా పట్టుకుపోదాం, ఏది వస్తుందా చూద్దామని కళ్ళు ఎత్తుతుంటాయి కదా, నేను ఆ కక్కుర్తిగాడినే చూస్తున్నాను. ఏంటి అమ్మా ఇదనంటే, బాబు పసుపు ఎందుకు, పసుపు కొమ్ములు బాబు. పసుపు కొమ్ములు ఎందుకని, మీ చేతితో ప్రార్థన చేసి ఇస్తే మేము దంచుకుని పెళ్లి కార్యక్రమాలు మొదలెడతాం. తల ఎక్కడెట్టుకోవాలో అర్థం కాలేదా, రోట్లో పెట్టి దంచేయండి నన్ను. ఇంత వాక్యం నేర్పుతూ ప్రభుతో సహవాసం, ఆత్మతో సహవాసం, వాక్యంతో జీవితం, నీతి, దేవుని పరిశుద్ధత, దేవుని రాజ్యాన్ని వెతకండి, దేవుని కొరకు బ్రతకండి, పరుల పాపంలో పాలు పెట్టకండి, లోకాచారాన్ని వెంబడించకండి, వాటిని గెలవండి. ఇది జీవితం, ఇది ఆత్మ, ఇది శరీరం, ఇది లోకం. ఇన్ని బోధ చేస్తే పసుపు కేజీ చేతితో పెట్టింది. ఏమనాలి చెప్పండి? ఇప్పుడు నేను ఒకవేళ చెయ్యకపోతే ఏముందో తెలుసా, ముందు నన్ను దేవుడు అంది, ఎవరు, నువ్వు యేసు ప్రభు అంది. తీసి ఇలాగిస్తాను సోఫా మీదకి. బుర్రా బుద్ధి లేదా నీకు? ఏం చేయాలనుకుంటున్నావు, నన్ను నా చేత కూడా పాపం చేయిస్తావా అనేసి గద్దిస్తే, సర్లే పాస్ గారు కోపం వచ్చింది, ఆపండి కోపం వచ్చింది, ఆగండి బాబు, ఏమనుకోకు బాబు, మేము తప్పు అయితే మనం క్షమించండి బాబు అంది. అన్నాక
చిన్న ప్రార్థన చేసేయండి బాబు అని చేశాను. 100 రూపాయలు 1000 రూపాయలు పట్టుకొచ్చింది కానుకని. నీ పాపం ఇప్పుడు చాలు, నా చేతిలో ఆల్రెడీ పసుపు కమ్మ పెట్టినప్పుడు అర్థమైపోయింది నేను మోస్తున్నానని. ఇది తీసుకెళ్ళి నేను నీలో చేయి పెట్టను తల్లి, నీకు దండం పో అని. ఇంటికి వచ్చేసిన తర్వాత మా అమ్మగారికి ఫోన్ చేసి చెప్పారట, పిల్లోడికి వచ్చి టెంపర్ మీద ఉన్నాడు తగ్గించండి అని. నేను టెంపరు ఏం చేయలేదు, నేను ప్రార్థన చేయలేదు, పసుపు కొమ్ములకి వాళ్ళకి చేశాను. ఇలాంటి వాళ్ళే తయారవుతారని కథల. అమ్మ పేరంటాలు వెళ్ళిన తర్వాత ఆకులు 3 ఉండాలి, 2 ఉన్నాయి ఏంటి, సిగ్గుమాలిన దానివి. అరటిపళ్ళు 2 పెట్టాలి, 2 వేసి పెట్టాలి. మొన్న ఒక ఆయన పొగడు 2 వేసే తీయాలట, ఆ పంతులు చెప్తున్నాడు. ఊడిపోతే అంటే అమ్మమ్మ ఎడగొడితే ఇడిపోతారట. ఎవడరా రాజకీయాలు సూత్రాలు నువ్వు చెప్తావు ఇక్కడ, ఆచారాలు నువ్వు చేసేదే తప్పు అని. మళ్ళీ దానికి శాస్త్రం, క్రైస్తవ ఆచారాలు లోకాచారానికి భిన్నమైనవి, వాటిని మనం చేయటానికి వీల్లేదు. నీ వలన పాపము ఇంకొక తరానికి, ఇంకొక కుటుంబానికి, ఇంకొక సంఘానికి వ్యాప్తి చెందనించకూడదు. పరుల చేతిలో పాపము వేయచ్చా? ప్రార్థన చేద్దాం. ఇంకెక్కడైనా చేసుంటే ఈ రాత్రి ఈ సమయంలో ఇప్పుడే దేవుణ్ణి అడిగి, ప్రభువా ఆ వెనక్కి తీసేసుకుంటాను, నాకు సహాయం చేయని అడుగు. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు, యేసు నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు.